హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రంలో రాముడు అంటే శ్రీరామచంద్రుడు, కృష్ణుడు అంటే కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. కానీ కృష్ణుడు అవతారం ఫస్ట్ అవతారం బలరాముడు అంట. బలరాముడి కింద ఎట్లా తీసుకుంటారండి అసలు? డైరెక్ట్ చైతన్య చరితామృతిలో ఆయన చెప్పారు. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఇస్కాన్ వాళ్ళు ఇలా గౌడీయ వైష్ణవం దాని మీద బిల్డ్ అయి ఉన్నది. నేను ఈ మాట అంటే వాళ్ళు ఎట్లా కౌంటర్ చేసినారంటే కృష్ణుడు రాముడు రెండు కృష్ణుడు గుణాలంట. గోలోక్ బృందావన్, భక్తుడు చనిపోయినాక ఈ గోలోకం అనే లోకంకి వెళ్తాడని చెప్తే గోలోక్ బృందావన్ లో కృష్ణుడు దాండి ఆడుతున్నాడు. మనం గోపికలై మనం కూడా కృష్ణుడితో నిత్య దాండి ఆడుతూనే ఉంటాం. జీవుడు అనేది ఫెమినిన్ జెండర్ అంటారు. మనకు శ్రీకృష్ణ పరమాత్మ నేర్పింది ఉన్నది ఒకటే దేవుడు, అంతా దేవుడే అని చెప్పారు. ఈశావాస్యం ఇదం సర్వం, ఇది ఈశావాస్యం. వాసుదేవ సర్వం, ఇది భగవద్గీత. సర్వం వాసుదేవ. ఎట్లా నానమ్మ కృష్ణుడు అవతారమే కృష్ణుడు, రాముడు అవతారం కూడా కృష్ణుడే అని మీరు నానమ్మ చెప్తే నానమ్మ కొడుతుంది, నెత్తి మీద ఇట్లా కొడుతుంది. వైట్ స్కిన్ పీపుల్ డార్క్ స్కిన్ పీపుల్ ని ఎట్లా ట్రీట్ చేసినారు. ద సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈవెన్ హిట్లర్ హ్యాడ్. ఇప్పుడు కొత్తగా వైష్ణవిజం అని స్టార్ట్ చేస్తారు. ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే శివ భక్తాస్ ఆర్ అసురాస్. కృష్ణుడు రాముడు, మీరు దేవుడికి దండం ఎలా పెడతారు? ఇలా రెండు చేతులతో దండం పెడతాం. వీళ్ళు ఎట్లా పెడతారంటే ఇట్లా పెడతారు. కృష్ణుడు కంటే 64 గుణాలు ఉన్నాయట, అందుకే కృష్ణుడే మెయిన్ దేవుడు అంటారు. మళ్ళీ విష్ణువుకి 62 గుణాలట, రాముడికి అయితే 60 గుణాలే. ఇక మీరు శివుడు వీళ్ళందరికీ వాళ్ళు అసలు కౌంట్ అయ్యారు. అమోఘ్లీలా ప్రభు కూడా ఏమన్నాడు, శ్రీ మహావిష్ణువు ఇంకా శివుడు అంట మాట్లాడుకుంటున్నారు. ఈయన శివుడికి చెప్తారంట, అసురులు ఎక్కువ అయిపోయినారు, నువ్వు పోయి ఒక మాయావాదం అనే ఒక బోగస్ ఫిలాసఫీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరికి నరకాన్ని తీసుకొచ్చా అని చెప్తారంట. గీతా ప్రెస్ భాగవతంలో 3 చాప్టర్స్ లేవు. ఇప్పుడు ఇది మీ దగ్గర ప్రూఫ్ తో పాటు ఉంది, 100% ప్రూఫ్ ఉన్నది. అని వివేకానంద ఫేమస్ అయిపోయింది. అద్వైతం అనేది ఇంటింటికి వెళ్ళిపోయింది. జనాలు పరేషాన్ అయ్యారు. అరే ఆదిశంకరాచార్య ఫిలాసఫీ ఇంత గొప్పదా, ఇప్పుడు వైష్ణవ మతం అనేది ఎండ్ అయిపోతుంది ఇట్లయితే. ఇప్పుడు ఈయన ఏం చేసినంటే క్లీన్ గా చూసుకున్నాడు ఆయన ఏమేం చేసినాడు. సో ఈయన కూడా ఏం చేసిండు, యుఎస్ వెళ్ళినాడు. వివేకానంద మూర్ఖుడు, కృష్ణ పరమహంస ద్వైతం కదా, ఉన్నదంతా బ్రహ్మ 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 ఈ సబ్ కుచ్ తో క్యాన్సర్ కైసా ఆతా. ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే రామానుజాచార్య కూడా ఆయన భాష్యంలో క్లియర్ గా ఆదిశంకరాచార్యని కుటివాడని తిట్టినాడు. ఆఫ్టర్ ఆల్ అమ్మవారు వాళ్ళ పూజ ఏంటనే ఆయన చిన్నజీర స్వామి సమ్మక్క సారక్క జాతర విషయంలో ఆయన మాట్లాడి మన సో కాల్డ్ పెద్ద ఆచార్య. ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏం ఈక్వాలిటీ చేసిండు ఆయన ఉన్నప్పుడు కొట్లాడంతా ఆ తిరుపతిని ఎట్లా మనం వైష్ణవుల అడ్డా చేసుకోవాలనే కొట్లాట. కృష్ణుడు ఏమంటాడు అంటే ఈ సృష్టి మొదట్లో నేను వివస్వానికి నేను జ్ఞానం ఇచ్చా అంటాడు. అదే అర్జునుడు అడుగుతాడు సృష్టి మొదట్లో నువ్వెక్కడ ఉండే, నువ్వు మొన్ననే పుట్టినావు, నువ్వు ఆయన నేర్పించావంటే నేను ఎట్లా నమ్మాలి అంటాడు. సో అర్జునుడిని కృష్ణుడు షడప్, నువ్వు ఆర్గనైజేషన్ ఉంటావా లేకపోతే ఎలా ఉంటాలా అనలే. సో దిస్ కైండ్ ఆఫ్ ఫెనాటిసిజం ఇస్ ఆల్వేస్ అన్హెల్దీ. వీళ్ళ కృష్ణ భక్తి ఎట్లుంటది అంటే పరాకాష్ఠ. కృష్ణుడు జగద్గురు అని మనకు గీతోపదేశం చేసినారు. సో మీరు అది పట్టుకోవాల్సింది పట్టుకోకుండా మీరు అన్ని ఇట్లాంటి స్టోరీలు పట్టుకొని అయ్యా ఏడుస్తున్నావా అని భావన కల్పించుకోవడం, అయ్యా నవ్వుతున్నావా నేను ఇచ్చింది హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు అని మాట్లాడడం. సో దిస్ ఆల్ సైకలాజికలీ డ్యామేజ్. 2020 నుంచి 25 వరకు నోటికి వచ్చిన చెత్త అంతా మాట్లాడారు. యూట్యూబ్ మొత్తం శివద్వేషం నింపేశారు. ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్ ఒకలే కాదు, ఇక్కడ చూసుకుంటే శ్రీ వైష్ణవులు అట్లా చేస్తారు, అక్కడ మాధవ వైష్ణవులు అట్లా చేస్తారు. ఇస్కాన్ వచ్చి మర్జింగ్ ఇంటూ బ్రహ్మన్, వి డోంట్ లైక్ మర్జింగ్ ఇంటూ బ్రహ్మన్. మర్జింగ్ ఇంటూ బ్రహ్మన్ అంటే ఏది మజాక్ అవుతుందా? ఇక్కడ సిద్ధాంతం అంటే ఏంటి? హేళనా? మేము చేయలేదు కదా మీ సిద్ధాంత హేళన. కృష్ణుడేమో మొగుడు అనుకుంటారు, మొగుడు అని ఏ శాస్త్రం చెప్పింది? అహం బీజ ప్రదఫ్ పిత, నేను పరం పిత అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. నన్ను మొగుడుగా చూడని చెప్పారా కృష్ణ పరమాత్మ? నన్ను లవర్ గా చూడని చెప్పారా? మేము హేళన చేయలేకనా మీ సిద్ధాంతాన్ని? అద్వైత సిద్ధాంతాన్ని ఎప్పుడో ఖండించేసాం మేము. మీరెవరు ఖండించడా? అద్వైతం అనేది శృతి మతం, వేద మతం. నేను ఒక వేదాంత ఆచార్య, నేను నేర్పించేటోను. సో నా సబ్జెక్ట్ భగవద్గీత. మీరు నా సబ్జెక్ట్ గురించి ఎంత తప్పుడు ప్రచారాలు చేశారంటే దాని నుంచి నేను ఖండించడానికి నా వాయిస్ రైజ్ చేస్తాను. సో ఇక్కడ మోడర్న్ వర్షిప్ లో సాయిబాబా కూడా వస్తారు, ఈషా వస్తుంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది, ఇస్కాన్ వస్తుంది, అందరూ వస్తుంది. ఇప్పుడు ఈ వైష్ణవిజం అనే పదం వాడితే కూడా వైష్ణవ వర్సెస్ హిందూ అయిపోయింది ఇక్కడ. సో వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ యాజ్ వన్ హిందూ. ఈ రోజు సమాజానికి కావాల్సింది హిందువుల ఐక్యం. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేది హిందూ ధర్మం కాదు. ఈశ్వర సర్వభూతానాం మృత్యేషేర్జున తిష్టతి. సో వీఆర్ నాట్ అగేన్స్ట్ కృష్ణ, వీఆర్ అగేన్స్ట్ యువర్ కల్ట్. భగవద్గీతను పట్టుకుందాం, భగవద్గీతను పట్టుకుంటే హిందువుల ఐక్యంగా ముందుకెళ్ళి మన అందరం హిందువులం గర్వంగా చెప్పుకుందాం. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పాడ్కాస్ట్ లో మన గెస్ట్ వచ్చేసి వెంకటేష్ చక్కిలం గారు. వెంకటేష్ చక్కిలం గారు ఆన్లైన్ లో ఫ్రీగా భగవద్గీత పురాణాల గురించి సాంస్క్రిట్ క్లాసెస్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నాను అనమాట. నాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటే ఆల్మోస్ట్ వెంకటేష్ చక్కిలం గారి దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. ఈ రోజు నేను నా డౌట్స్, కొన్ని మీ డౌట్స్ కూడా ఉంటాయి కదా, అవి క్లియర్ చేయడానికి వెంకటేష్ చక్కిలం గారిని స్టూడియోకి తీసుకొచ్చాను. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే అండి. నా క్వశ్చన్ నేను ఒక చిన్న శ్లోకంతోనే స్టార్ట్ చేస్తాను. మీరు దాంట్లోనే ఆన్సర్ నాకు వెతకాలి. హరే రామ్ 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 హరే హరే,
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నాకు తెలిసినంత వరకు ఇది కరెక్ట్ శ్లోకం నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శ్లోకము ఎందుకు అట్లా మారింది, దాని గురించి కొంచెం నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకి వేదాలలో ఉపనిషత్తులని మనం చూస్తాం. ఉపనిషత్తులను వేదాంత అని కూడా అంటాం. ఇప్పుడు ఈ అందులో వన్ ఆఫ్ ద ఉపనిషత్ పేరు కలిసంతారణ ఉపనిషత్. ఈ కలిసంతారణ ఉపనిషత్తులో ఇక్కడ ఈ మంత్రోపదేశం మనం చూస్తాం. అక్కడ మంత్రం క్లియర్ గా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈక్వల్ టు విష్ణు సహస్రనామం. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు మనం ఈ మంత్రంలో మనకు రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. రాముడు అంటే శ్రీరామచంద్రుడు, అయోధ్య రాముడు. కృష్ణుడు అంటే మనకి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఇక్కడ ఒక పర్టికులర్ వైష్ణవ సెక్ట్ అనేది వీళ్ళు ఏం చేశారంటే ఈ మంత్రం తిప్పేశారు. ఓకే. వాళ్ళు దానికి ఇచ్చే సమాధానం ఏంటంటే మా ఫౌండర్, ఈ వైష్ణవ సెక్ట్ కి ఫౌండర్ ఒక ఆయన చైతన్య మహాప్రభు అని వాళ్ళు రాసుకున్నారు. ఎందుకంటే నిజంగా చైతన్య మహాప్రభు ఆయన ఏం చెప్పారు అనేది రిటర్న్ ఎవిడెన్స్ ఆయన ఏం రాయలేదు. ఆయన సంబంధం అండి ఇయర్ లైక్ ఇస్ అరౌండ్ ఐ థింక్ 16th century లో జరిగింది. అరౌండ్ 400 years బ్యాక్ మనం చూసుకుంటే ఇది జరిగిన విషయం ఇది. సో ఈ చైతన్య మహాప్రభు యాక్చువల్ గా వాస్తవంగా చూసుకుంటే ఆయన పేరు చైతన్య భారతి. ఆయన ఒక అద్వైత సంప్రదాయం చెందిన వ్యక్తి. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఏంటంటే ఈ భక్తులు ఆయనను ఒక వేరే విధంగా పోర్ట్రే చేస్తారు. చైతన్య చరితామృత అని ఒక గ్రంథం తీసుకొస్తారు. అక్కడ ఏం చెప్తారంటే అక్కడ ఆయనకు డ్రీమ్ లో అంటే ఆయన స్వప్నంలో పనుకున్నప్పుడు ఆయనకి ఇట్లా భావన కలిగింది, అందుకే ఆయన ఈ మంత్రాన్ని మార్చేశారంట. కానీ ట్రెడిషనల్ గా మనం చూసుకుంటే మంత్రాన్ని తిప్పే అర్హత ఎవరికి లేదండి. ఇక్కడ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే దీనికి ప్రమాణం ఏంటంటే మనకి ఇక్కడ ద్వారకా శంకరాచార్య ఉన్నాడు. ద్వారకా జ్యోతిష్ మఠ్ రెండింటికి ఒకటే శంకరాచార్య ఉండే, స్వరూపానంద గారు. ఆయన ఇప్పుడు చనిపోయారు, ఇప్పుడు లేరు. సో స్వరూపానంద గారు ఓపెన్ గా ఏం చెప్పారంటే ఈ మంత్రాలను తిప్పొద్దు. ఇది బేసికలీ సాయిబాబా విషయంలో చెప్పారు ఈ మాట. సో వాళ్ళు సాయి గాయత్రి అని వాళ్ళు అక్కడ సో ఇట్లా చేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చాలా ఈ మధ్య మోడర్న్ డే చాలా మంది, ఇప్పుడు బాగేశ్వర్ దాము ఉన్నాడు, ఆయన కూడా బాగేశ్వర్ గాయత్రి అని ఆయన సృష్టించాడు. సో ఎవరికి వాళ్ళు మంత్రాలు క్రియేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు వేద మంత్రాలని మనం మార్చే అర్హత మనకు లేదు. ఇప్పుడు వేదాల్లో గాయత్రి మంత్రం వేరే దేవుళ్ళకు ఉంటదండి, అమ్మవారికి ఉంటుంది, అట్లానే అందరికి కార్తికేయకు ఉంటుంది. కానీ అది వేదం చెప్పింది. ఇట్ ఈస్ నాట్, వీఆర్ నాట్ హ్యావింగ్ అన్ అధికార టు రైట్ టు చేంజ్ వేదిక్ మంత్రాస్. దీనికి మనకు పురాణాలు ఉన్న పరంగా నారద మహాముని అంటే నేను తలుచుకోవాలంటే ఎలా అయ్యానంటే ఈ మంత్రం ఇచ్చారని చెప్పేసి ఒక విష్ణు సహస్రం మొత్తం చదివిన వాళ్ళు జస్ట్ ఈ మంత్రం ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలు విష్ణు సహస్రం చదివిన ఫలితం ఉంటుంది అన్నారు. మన చైతన్య ప్రభు గారు మార్చారు కదా, ఏ ఫలితం కోసం మార్చారు? సేమ్ విష్ణు సహస్రం ఫలితం రాకూడదు కదా, ఎందుకంటే ఇది ఆల్రెడీ మన పురాణ పరంగా ఇది రావాలి. మళ్ళీ ఇప్పుడు ఈయన చేంజ్ చేస్తారు కదా, ఏ ఫలితం కోసం చేంజ్ చేస్తారు, ఏ ఫలితం వస్తుందని చెప్పారు వీళ్ళు ఇక్కడ వీళ్ళు సృష్టించుకున్నది. వీళ్ళు ఒకటి ఇక్కడ ఒక లోకం గురించి మాట్లాడతారు, గోలోక్ వృందావన్. గోలోక్ వృందావన్ ఇది ఏంటంటే మన సౌత్ ఇండియాలో జనరలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలియని విషయం ఇది. ఈ గోలోక్ వృందావన్ అంటే వాళ్ళు ఏమంటారు అంటే భక్తుడు చనిపోయినాక ఈ గోలోకం అనే లోకంకి వెళ్తాడని చెప్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎండ్ ఆఫ్ ఈ గౌడియ వైష్ణవ ఇస్కాన్. వాళ్ళు యాక్చువల్లీ ఇవన్నీ చేసేది ఆ గోలోకం పొందడానికి. ఇది మనం యాక్చువల్లీ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యి ఒక 2-3 years దానిలో నలిగినాక అర్థమయ్యే విషయాలు ఇవన్నీ. ఫస్ట్ వింటున్నా అండి, గోలోకం ఉందని తెలుసు కానీ గోలోక్ వృందావన్. సో ఇక్కడ వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అంటే గోలోక్ వృందావన్ లో కృష్ణుడు డాండి ఆడుతున్నాడు, మనం గోపికలు అయ్యి మనం కూడా కృష్ణుడితో నిత్య డాండి ఆడుతూనే ఉంటాం. సో ఇదొక స్టోరీ చెప్తారు అన్నమాట వాళ్ళ. సో మనం కూడా గోపి భావాలు అవ్వాలి. సో వాళ్ళు దానికి పట్టుకొచ్చిన థియరీ ఏంటంటే జీవుడు అనేది ఫెమినిన్ జెండర్ అంటారు. ఇది మీరు ఎప్పుడైనా, నేనైతే ఇన్లేదు. సో దీనికి శాస్త్ర ప్రమాణికం లేదు. నేను ఎందుకు ఇన్లే అంటున్నా అంటే జీవుడు స్త్రీలింగం. సో లింగం ఎప్పుడైనా శరీరం ఉంటుందండి. ఇప్పుడు మాస్కులిన్, ఫెమినిన్, జీవులకి లింగం ఉండదు. సో ఆ లింగం ఆపాదిస్తురంటే అది అప్రమాణం, దానికి ప్రమాణం లేదు, అది అహేతుకం, అది రాంగ్. అది మీరు అన్న దాంట్లో నాకు ఇప్పుడు క్లారిటీ ఏమొచ్చిందంటే ఒక శ్రీకృష్ణ పరమాత్మకే లింగం లేదు, మనమంతా స్త్రీలింగం అని చెప్పేసి అతను అన్నాడు. వాళ్ళు ఏమంటారు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే మాస్కులిన్ అంటారు. కరెక్ట్, ఈ సెట్ తో మొత్తం ఉన్న అంతా ఫెమినిన్ అంటారు. సో దీనికి మనం అడిగితే వాళ్ళు ఏమన్నా అంటే జీవుడు ప్రకృతి అంటారు. కానీ వాళ్ళు పట్టుకొచ్చే గీత ఏదైతే శ్లోకం పట్టుకొస్తున్నారో అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయ్యేదం ధార్యతే జగత్ అనే శ్లోకం వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారండి. శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేయరు, ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అంత వాళ్ళకి సంస్కృత వ్యాకరణ జ్ఞానం ఉండదు, అంత చదవలేరు కూడా. సో ఈ శ్లోకం కరెక్ట్ గా ఏం చెప్తారంటే 2 రకాల ప్రకృతులు ఉన్నాయి.
ఒకటి అష్టదా భిన్న ప్రకృతి, నెక్స్ట్ ప్రకృతి ఏమో ఇది అపరా ప్రకృతి. ఆయన ఏమంటారు అంటే ఈ జీవుడు రూపంలో ఉన్న ప్రకృతి పరా ప్రకృతి, ఈ జీవుడే ఈశ్వరుడు అని చెప్పే శ్లోకం ఇది. అంత ప్రొఫౌండ్ శ్లోకాన్ని దే హావ్ జస్ట్ మేడ్ ఇట్ ఇంటూ లైక్ ఫెమినిన్ జెండర్ ఆఫ్ జీవాన్ అనేది పోర్ట్రే చేశారు. తప్పు కదండి శాస్త్రాన్ని అట్లా 100% ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారండి. యాక్చువల్ చూసుకుంటే మనకి వైష్ణవుల్లో 4 రకాల వైష్ణవులు అంటారు. సో మెయిన్ ఇప్పుడు మనకు పాపులర్ గా మనకు తెలిసి అండర్ డిస్కషన్ ఒకటి గౌడియ వైష్ణవం, ఇది బెంగాల్ నుంచి వచ్చిన వైష్ణవం. బెంగాల్ నుంచి వచ్చింది. ఒకటి శ్రీ వైష్ణవం, ఈయన రామానుజాచార్య రాసుకున్న ఈయన కామెంటరీ రాసిన వైష్ణవం. ఓకే. ఇంకోటి మాధవ వైష్ణవం అంటారు. మధ్వ వైష్ణవం ఇక్కడ ఉడుపి సైడే ఉంటుంది. ఉడుపి సైడ్. సో ఈ మూడింటిలో బాగా ఫేమస్ అయింది ఈ శీలా ప్రభుపాద్ వల్ల ఈ గౌడియ వైష్ణవం ఫేమస్ అయింది. ఓకే ఓకే. కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ థియాలజీ అంటే ఫస్ట్ మనకు అర్థమైంది. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు శాస్త్రం ముట్టుకునే ముందు వాళ్ళు ఏమనుకుంటారంటే మన థియరీ ఏంటి అనేది వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకున్నారు. థియరీ ఏంటంటే వైకుంఠం అనేది మెయిన్ గోల్, శ్రీ మహావిష్ణు ఒకడే దేవుడు, మనం అందరం అక్కడ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాక అదే మోక్షం. ఇది వాళ్ళు థియరీ ఫస్ట్ వాళ్ళు ఒప్పుకొని దాని తర్వాత వాళ్ళు శాస్త్రాన్ని ముట్టుకుంటారు. ఓకే ఓకే. సో దే ట్రై టు స్క్వీజ్ దట్ ఎవ్రీవేర్ ఫ్రమ్ శాస్త్రం. నేను ఇంకోటి కూడా విన్నానండి. టెంపుల్ కట్టినవాడు కైలాసానికి వెళ్తాడు, 2 టెంపుల్ కట్టినవాడు వైకుంఠానికి వెళ్తాడు, 3 టెంపుల్స్ కట్టినవాడు గోలోకానికి వెళ్తాడు అని చెప్పారు. ఇది నిజమా? టెంపుల్ కడితే అది వాళ్ళనే అడగాలండి, అది ఎక్కడి నుంచి చెప్తున్నారు మాట. అది మళ్ళీ నాకు ఎందుకు చెప్పారంటే నాకు ఇది బ్యాడ్ ఎక్కడ అనిపించింది అంటే 1 టెంపుల్ కడితే కైలాసానికి వెళ్తారు, 2 టెంపుల్ కడితే వైకుంఠానికి వెళ్తారు, 3 టెంపుల్స్ కడితే గోలోకానికి వెళ్తారు అన్న. ఇదేంటి ఇది? టెంపుల్ అనేది పవిత్రం ప్లేస్, ఇంకా అల్టిమేట్ థింగ్ అంటే స్టేజెస్ ఉన్నాయి దీనికి కూడా. అంటే మనకి ఎట్లుంటది అంటే శాస్త్రంలో ఇష్టాపూర్తం దత్తం అని 3 రకాల కర్మల గురించి మనకి వర్ణన ఉంది శాస్త్రంలో. ఓకే. ఇష్టాపూర్తం దత్తం అంటే ఇప్పుడు మనం చేసే పుణ్యకర్మల్లో ఫస్ట్ ఏంటంటే మనం మన కోసం చేసుకునే కర్మ, నెక్స్ట్ ఏంటంటే మనం సమాజంలో చిన్న దానం చిన్న దానం ఏదైతే చేస్తామో గుప్త దానంలో అవి ఒక కర్మ ఉంటుంది. ఈ పూర్తం అనే కర్మ ఎప్పుడైతే వస్తుందో, పూర్తం అంటే ఇది హ్యూజ్ పుణ్యకర్మలు అనమాట. ఎట్లా అంటే ఒక టెంపుల్ కట్టడం, ఒక వాటర్ బాడీ కట్టడం, జనాలకి వాటర్ ఎట్లా అందుబాటు చేయాలి అట్లాంటి. ఇప్పుడు మనం పెద్ద ఇప్పుడు రాజకీయ నాయకులే చేయగలిగే కర్మలు ఇవన్నీ. కొన్ని డ్యామ్ కట్టడం ఇట్లాంటి అంటే దానివల్ల చాలా మంది బాగుపడతారు. సో అట్లాంటి కర్మలకు హ్యూజ్ పుణ్యం ఉంటుందని చెప్పారు. కానీ ఇట్లాంటి గ్రేడేషన్ లైక్ ఇట్లా ఒకటి కడితే ఈ స్వర్గం వస్తుంది, వైకుంఠం వస్తుంది, గోలోకం వస్తుంది అనే మెన్షన్ మనం చూడట్లేదు. ఇది ఎక్కడ అసలు నేను సృష్టించినారేమో ఇదన్నా. కొన్ని సృష్టించినవి ఉన్నాయండి. నాకు కొన్ని పురాణాల్లో అడిగాను నేను కొన్ని క్వశ్చన్. అంటే వీళ్ళు కామెడీగా చేస్తుంటారు. ఎగ్జాంపుల్ ఇస్కాన్ వాళ్ళు నేను ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సత్సంగం మంచి గురించి చెప్తున్నప్పుడు టక్కున లేచి ఏదో విషయం చెప్తా శివ ఇస్ అ డెమిగాడ్ అన్నాడు. నాకు శివ ఇస్ అ డెమిగాడ్ అని ఎట్లా అంటున్నారండి మీరు? పుట్టు పూర్వతరాలు అవన్నీ డీటెయిల్స్ అన్ని నాకు ఇస్తే నేను ఒకసారి చెప్తానన్నాను. అన్నీ సృష్టించబడ్డాయండి, వీళ్ళంతా ఓన్లీ కృష్ణ ఇస్ అల్టిమేట్ గాడ్. అంటే నాకు డీటెయిల్స్ చెప్పండి అన్నారు. మీరు కూడా ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? శివ ఇస్ అ డెమిగాడ్ అనే విషయం నాకు చాలా కోపం వచ్చిందండి. అట్లా వ్యత్యాసం చేయకూడదు కదా, తప్పు కదా. హరిహర భేదం చేసిన వాడికి నరకం ఉంటుందని మనకి క్లియర్ శాస్త్ర ప్రమాణం ఉంది. ఎవరైనా శివుడు తక్కువ మా దేవుడే ఎక్కువ అంటే మీకు అబ్రహామిక్ రిలీజన్స్ కి తేడా లేదు. అబ్రహామిక్ రిలీజన్స్ కూడా వాళ్ళు ఇట్లనే నమ్ముతారు. ఏంటంటే మనం చనిపోయినాక మనకు జడ్జ్మెంట్ ఉంటుంది, ఆ జడ్జ్మెంట్ అయిన తర్వాత మనకు హెల్ అని వస్తుంది, హెవెన్ అని వస్తుంది. మీకు క్లియర్ గా చూసుకుంటే వైష్ణవ ఫిలాసఫీ అదే. వైష్ణవ ఫిలాసఫీ ఆల్సో టాక్స్ అబౌట్ ఎటర్నల్ హెల్, ఎటర్నల్ హెవెన్. ఇక్కడ మనకు శాస్త్రంలో ఎక్కడ దీనికి ప్రమాణం దొరకదు. ఎటర్నల్ హెల్ కి, ఎటర్నల్ హెవెన్ కి. హెవెన్ ని శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ గా ఆ బ్రహ్మ భువనాన్ లోకాహ పునరావర్తి నోర్జున అంటే నువ్వు ఏ లోకం పొందిన లాస్ట్ ఇక్కడికే వస్తావు భూలోకానికి అని చెప్తారు. అంటే ఎనీ హెవెన్ ఈ సబ్జెక్ట్ టు కమింగ్ బ్యాక్. నో హెవెన్ ఇస్ ఎటర్నల్ అనేది భగవద్గీత స్పష్టంగా చెప్పింది. వీళ్ళకు అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు కంపారిజన్ చేసి ఈయన గొప్ప అని చెప్పాల్సిన అవసరం లేదు. లార్డ్ శ్రీకృష్ణ ఇస్ అ సుప్రీం పవర్. నువ్వు కంపేర్ చేసి డిగ్రేడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని నేను అడిగాను అనమాట. అంటే వేరే అతను వచ్చేసి ఇస్కాన్ వచ్చేసి మీకు ఒకటి తెలుసా అండి, శివుడు ఎప్పుడు కృష్ణ జపం చేస్తుంటాడు అంటే ఓకే ఒప్పుకుంటాను. ఇంకా నెక్స్ట్ అన్నాను దానికి దీనికి కంపారిజన్ ఏంటి అన్నాను. మళ్ళీ కృష్ణుడు ఎవరు జపం చేస్తుంటాడండి అన్నాను. కృష్ణుడు జపం చేయాల్సిన అవసరం ఏముందండి అన్నాడు. లేదండి నాకు తెలిసినంత వరకు శ్రీ మహావిష్ణువు ఎప్పుడు శివజపం చేస్తుంటాడు, శివుడు ఎప్పుడు విష్ణువుని తలుచుకుంటాడు, శ్రీరామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను. ఎందుకంటే నేను ప్రవచనాల్లో విన్నాను,
ఆయన ఎక్కడ భాగవతం గురించి చెప్పినా, ఎక్కడ పర్ఫెక్ట్ భాగవతం గురించి చెప్పినా, పర్ఫెక్ట్ రామాయణం గురించి డిస్కషన్ చేసినా ఫస్ట్ శివుడే వెళ్ళి వింటాడు. ఎందుకంటే ఆయనకు అంత ఇష్టము. ఎక్కడ శివపురాణం గురించి డిస్కస్ చేసినా శ్రీ మహావిష్ణు శ్రీరామచంద్రమూర్తి వచ్చి వింటాడు. నేను ఇది విన్నాను, కానీ మీరు చెప్పడం మాత్రం బాగలేదండి, శ్రీకృష్ణ పరమాత్ముడు గ్రేట్ అని చెప్పడానికి వీళ్ళని డిగ్రేడ్ చేయడం బాగలేదు అని నేను అన్నానండి. మీరు దీనికి ఏమంటారంటే కరెక్టా కాదా? మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి. శివుడు పరమ వైష్ణవుడు, అలానే విష్ణు పరమశివుడు. ఇది శాస్త్రం ప్రమాణం దీనికి. దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మనం శాస్త్రం ఎప్పుడైతే మనం సత్య అన్వేషణ చేస్తామో శాస్త్రాన్ని పట్టుకొని, మన బయాస్ ఏదైతే ఉంటుందో, అంటే మనకు కొన్ని ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టం ఉండవు, అవన్నీ పక్కన పెట్టాలి. అవన్నీ పక్కన పెట్టకుండా మనం శాస్త్రం చూసామనుకోండి, మనం ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తాం. ఎట్లా అంటే ఇట్లా భేదం ఉన్న చోటు మనం భేదం లేని శాస్త్ర వాక్యాలని మనం ఇగ్నోర్ చేస్తాం, మనకు నచ్చినది తీసుకుంటాం. సో అప్పుడు శాస్త్రం ప్రమాణం అవ్వదు. అప్పుడు దే ఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ ఫర్ దర్ ఈగో. నీ సొంత ఈగోకి నువ్వు వాడుకుంటావు శాస్త్రాన్ని. సో కమింగ్ బ్యాక్ అంటే అసలు ఇది శాస్త్రపరంగా మనం ఈ దేవి దేవతలను ఎలా చూడాలి? ఇప్పుడు భేదం అయితే క్లియర్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఇస్కానే కాదండి, ఇప్పుడు రామన సంప్రదాయం ఉన్నది. వాళ్ళు క్లియర్ గా భేదం ఎట్లా చేస్తారంటే, వాళ్ళు ఏమంటారు, ఒక టైగర్ మనల్ని వెంటబడుతున్నా, వ్యాఘ్రహ టైగర్ వెంటబడుతున్నా, ముందర శివాలయం కనిపిస్తే వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకంటే శివాలయంలో తీసుకోవద్దు ఆశ్రయం, శివుడు దేవుడే కాదు. దే ఆర్ ఓపెన్లీ సేయింగ్ దట్. అందుకే మీరు యూ కెన్ సీ ద షేడ్స్ ఆఫ్ దిస్ ఇన్ చిన్నజీయర్ స్వామి స్టేట్మెంట్ దట్ రామేశ్వర లింగాన్ని రాముడు ప్రతిష్ఠ చేయలేదు. అవును, నేను ఈ విషయం విన్నాను, అసలే షాక్ అయ్యాను. ఇక్కడ క్లియర్ గా మనకు వాల్మీకి రామాయణంలో నేను ఇక్కడ మహాదేవుడు ప్రతిష్ఠ చేశా అని రాముడు క్లియర్ గా చెప్తాడు సీతమ్మకి. అవును, చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, అక్కడ రాముడు మహాదేవ్ అంటారు కదా, మహాదేవుడు సముద్రుడికి అంటున్నారు. మేము అడుగుతున్నాము, సముద్రుడిని మహాదేవుడు అని ఏ శాస్త్రంలో చెప్పారు? చెప్పండి. ఇప్పుడు మీకు నచ్చింది వాడుకోవడం కాదు కదా. ఇప్పుడు భగవద్గీతలో కూడా మీరు షాక్ అవుతారు చెప్తే, వైకుంఠం అనే పదం ఒక్కట్లేదు భగవద్గీతలో, ఒక్క చోటు వైకుంఠం లేదు. కరెక్ట్. బట్ వీళ్ళు భగవద్గీత మీద వ్యాఖ్యానాలు ఎవరైతే రాశారో వైష్ణవాచార్యులు, ప్రతి ఒక్కళ్ళు వైకుంఠాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అదే నేను ఇంకో పెద్ద క్వశ్చన్ అడుగుతాం అనుకున్నా. నేను ఇస్కాన్ భగవద్గీతనే చదువుతున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ ప్రజెంట్ చేశాడు నాకు, నేను తీసుకున్నాను కూడా, మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇప్పించాను. భగవద్గీత యథాతథం, దాని మీద మీరు చూసింటే, మీరు ఒకవేళ చూసింటే ఇస్కాన్ అది, అక్కడ నేను తర్వాత వేరే మహాపురుషులు రాసిన భగవద్గీత చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. అసలు కొన్ని పదాలే మార్చేసినారు. అసలు మీరు ఏది కరెక్ట్ అంటారు? ఇస్కాన్ వాళ్ళు ప్రచురించిన భగవద్గీత కరెక్ట్ అంటారా, వేరే మహాపురుషులు వాళ్ళు రాసిన భగవద్గీత కరెక్ట్ అంటారా? నేను అదే చెప్తా అండి. ఇప్పుడు వైష్ణవాచార్యులు ఎవరైతే భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారో, ఇన్క్లూడింగ్ మాధవాచార్య, రామానుజాచార్య అండ్ న్యూ ఏజ్ ఇస్కాన్ శ్రీలా ప్రభుపాద్ గారు, వీళ్ళందరూ ఎవరైతే రాశారో, వీళ్ళు ఫస్ట్ వాళ్ళ థియరీని మైండ్ లో పెట్టుకొని వాళ్ళు భగవద్గీతను చూశారు ఆ లెన్స్ నుంచి, త్రూ కలర్డ్ లెన్స్ దే సా భగవద్గీత. సో భగవద్గీతలో వైకుంఠం అనే పేరు రాలేదు, గోలోకం అనే పేరు రాలేదు. ఇప్పుడు వీళ్ళ మొత్తం వైష్ణవిజం ఫిలాసఫీనే ఈ వైకుంఠం గోలోకం గురించి. కానీ భగవద్గీత మాట్లాడేది బతుకున్నప్పుడే ముక్తిని ఎలా పొందాలనే దాని గురించి మాట్లాడుతుంది. అండ్ వీళ్ళ పాయింట్ కొట్టి పడేస్తారు, బతుకున్నప్పుడు ముక్తిని పొందలేమని. సో డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ భగవద్గీత ఆర్ డిస్మిస్డ్ బై దీస్ ఆచార్యస్. ఎట్లా అవుతుందండి? అలా చేశారు. మరి మేము చదివాం కాబట్టి ఇన్ డెప్త్ మేము క్లియర్ గా చూడగలుగుతున్నాం. వన్ ఆఫ్ మై ఇస్కాన్ డివోటీ, నా ఫ్రెండే, నేను పేరు కూడా చెప్తాను ఎందుకంటే ఈజ్ వెరీ క్లోజ్ టు. నేను ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను, వాళ్ళు మా ఇంట్లోకి వస్తారు. అతను వాళ్ళ ఇంట్లో సొంత విషయాలు కూడా నాకే షేర్ చేసుకుంటాడు, నేను నా సొంత విషయాలు అతనికే షేర్ చేసుకుంటాను. పరమ రామభక్తుడు. మా కమ్యూనిటీలో శ్రీరామనవమి రెగ్యులర్గా చేసేవాడు. విగ్రహాలు కూడా అతన్ని తెచ్చాడు, విగ్రహాలు కూడా అతను ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత అతను ఇస్కాన్లోకి ఎప్పుడైతే కంప్లీట్ ఇస్కాన్ డివోటీ అయ్యాడో, నేను ఇంటికి వెళ్ళాను, లేవు శ్రీరామచంద్రమూర్తివి, సీతామాతవి, లక్ష్మణుడివి, హనుమంతుడి విగ్రహాలు హాల్లోకి వచ్చాయి యాజ్ ఎ డిస్ప్లే పీసెస్. అతని దేవుడి రూమ్లో కంప్లీట్గా దేవుడి గదిలో శ్రీపాల ఆయన విగ్రహము, శ్రీకృష్ణుడి విగ్రహము, సత్యభామ, బలరాముడి విగ్రహం మాత్రమే ఉన్నాయి. నేనన్నా ఏంది అంటే, ఆయనే సర్వస్వం, ఇంకా ఏం లేదన్నాడు. హౌ కెన్ యూ కాంట్రడిక్ట్ దట్ వన్? అదొకటి. దే ఆర్ పద్మశాలీస్. వాళ్ళ కులదైవం వచ్చేసి మార్కండేయుడు. ఆ ఫోటో తీసుకొని అపార్ట్మెంట్కి వచ్చాడు. నౌ యాజ్ మూవ్ టు అనదర్ కమ్యూనిటీ తీసుకొచ్చాడు, వేరే ఎవరైనా తీసుకుంటారా అని. నువ్వు వాళ్ళ కులదైవాన్ని ఎలా వేరే వాళ్ళకి డొనేట్ చేస్తావు? కులదైవం ఈజ్ ఇంపార్టెంట్, అవునా కాదండి? మన కులదైవం 100%. మన కులదైవం లేకుండా లేదు. నెక్స్ట్ పితృదేవతలు,
నాకు తెలిసినంత వరకు అండి నేను నేర్చుకున్నది అయితే పితృదేవతలు కులదైవం ఆర్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మనం చేయాల్సిన పని మాత్రం ఇది కంపల్సరీ. ఇవన్నీ తీసేసాడండి కంప్లీట్ గా. ఎందుకు అట్లా ఇస్కాన్ లో ఇది నేర్పిస్తారా లేకుంటే ఇది ఇచ్చే ఈ సిస్టమ్ ఏమన్నా ఉందా వాళ్ళ దాంట్లో? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. దీని నుంచి మనం చాలా డీపర్ టాపిక్ లో వెళ్తున్నాం. మీరు నాకు చెప్పండి ఒక మాట, కృష్ణుడు, రాముడు, నరసింహస్వామి వీళ్ళందరూ ఎవరు అవతారాలు? విష్ణు అవతారాలు. విష్ణు అవతారం. మీరు దేవుడికి దండం ఎలా పెడతారు? ఇలా 2 చేతులతో దండం అంతే. పెడతాం కదా. అంతే. వీళ్ళు ఎట్లా పెడతారంటే ఇట్లా పెడతారు దండం. అవును ప్రభు, హరిబోల్ హరిబోల్. సరే ఇట్లా పెడతారు దండం. నేను అడుగుతాను, మీ ఇండ్లలో మీ నాన్న అట్లా పెట్టారా, మీ తాతలు అట్లా పెట్టారా, మీ ముత్తాతలు అట్లా పెట్టారా? ఇట్లా ఎవరు దండం పెట్టారండి? శాస్త్రంలో ఎక్కడ మనకి ఏదైతే ఇంట్లో వస్తున్న ఆచారాన్ని కొట్టి పడేసి నువ్వు ఈ కొత్తగా చేయని శాస్త్రం ఎక్కడ చెప్పదు. కరెక్ట్. మనం ఇంట్లో వచ్చిన ఆచారాలు అది ఏవైతే స్టోరీస్ మనకు చెప్పారు, విష్ణుమూర్తి అవతారాలు ఇవన్నీ 100% కరెక్ట్. మనకేమైనా డౌట్ వచ్చింది, ఎవరైనా చెప్పేది కరెక్టా రాంగ్ అని అర్థం అవ్వాలంటే మన ఇంట్లో వెళ్ళి మన అమ్మమ్మలు నాన్నమ్మలు అడిగితే వాళ్ళే నిజం చెప్తారు మనకి. నానమ్మ కృష్ణుడు అవతారమే, కృష్ణుడు రాముడు అవతారం కూడా కృష్ణుడే అని మీరు నానమ్మ కొడుతుంది, నెత్తి మీద ఇట్లా కొడుతుంది. ఏం మాట్లాడుతున్నారా పిచ్చి వాడని కొడుతుంది. అంతే అండి, అంతే అంతే. ఇప్పుడు వీళ్ళ బేసిక్ థియరీ ఏంటంటే కృష్ణుడు మెయిన్ అంటారు. కృష్ణుడు నుంచి ఫస్ట్ బలరాముడు వచ్చాడంట, బలరాముడు నుంచి సంకర్షణ వచ్చినట, సంకర్షణ నుంచి నారాయణ వచ్చాడట, ఆ నారాయణ నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు వచ్చారట. ఈ థియరీ మీరు ఒప్పుకుంటారా? నేను అసలు ఒప్పుకోను. మనకు శాస్త్రం ప్రమాణం, శాస్త్రం ఏం చెప్తుందంటే ఏకో దేవః అంటే ఉన్నది ఒకడే పరమాత్మ. మళ్ళా మనకు భగవద్గీతలో కూడా అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మ అయం అవ్యయ, ఇది 18th చాప్టర్ వస్తుంది. అంటే పరమాత్మ అవ్యయ అంటే వ్యయం లేనిది. వ్యయం దేనికి ఉండదు? గుణం లేని దానికే వ్యయం ఉండదు. మీరు ఒక ఫామ్ లో పరమాత్మ చూసినప్పుడల్లా అది దానికి గుణం ఉన్నది. ఇప్పుడు బ్లూ కలర్ ఫామ్ మీరు అదే పరమాత్మ అనుకుంటున్నారు, కానీ శాస్త్రం ఏం చెప్తుంది? అనాదిత్వాత్ నిర్గుణత్వాత్, గుణం లేదు పరమాత్మకి. అంటే నిరాకారం నిర్గుణం అనే శాస్త్రం ప్రమాణం. దాన్ని ఎట్లా కొట్టి పడేస్తారు మీరు? అయ్యో నేను అడిగానండి ఇది. నేను అడిగితే ఎందుకు మీరు ఇట్లా ఇక్కడ జూబ్లీస్ లో టెంపుల్ ఉంది మీకు, స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. అవును, టిఆర్ఎస్ ఆఫీస్ దగ్గర. నేను అడిగాను, నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ శివుడు కూడా స్వయంభూ అంటే, లేదు కృష్ణుని ఆరాధించడానికి ఆయన స్వయంభూగా వెలిసాడు. నరసింహస్వామి గుడి పెట్టుకొని మీరు కృష్ణుని ఆరాధన చేయడానికి శివుడు ఎందుకు వచ్చాడు అని మీరు అంటారు ఏంటంటే, అంటే లేదండి ఈయన కూడా కృష్ణుడి నుంచే వచ్చాడు అన్నాడు. నాకు అర్థం కాలేదండి కొంతసేపు. ఏందండి మీరు ఒక న్యాయంగా చెప్పండి, నరసింహస్వామి చూసుకోవడానికి శివుడు వచ్చాడంటే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. నరసింహస్వామి శివుని చూడడానికి శివుడు వెలిసాడంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ. అదేందండి శివుడు వచ్చాడు నరసింహస్వామి విగ్రహం కాదు కృష్ణుడు చూసుకోవడానికి వచ్చాడు అంటారండి. నేను ఇదేనండి వేరే ప్రభుజీని అడుగుతాను అన్నాను. కాదు మీరు రాధాదాస్ ప్రభుజీ, ఆయన పేరు రాధాదాస్ కాదు రమేష్ కదండి అన్నాను. ఆయన పేరు ఇప్పుడు లేదండి, ఆయన రాధాదాస్ అయిపోయాడు. అంటే ఈ పేరు ఏందండి ఇట్లా వీళ్ళు రాధాదాస్ అని హరికీర్తన్ ప్రభుజీ అని వీళ్ళు పేర్లు ఎందుకు మార్చుకున్నారండి? అంటే వీళ్ళందరూ చనిపోయిన గోలోకం వెళ్ళాలి కదండి. సో ఇప్పుడే వీళ్ళు ట్రైనింగ్ లో ఉంటారు అనమాట. సో అందరు దాస్ అని పేరు మార్చుకొని, ప్రభు అని పేరు మార్చుకొని, ఎవరికి వాళ్ళు అట్లా పేరు మార్చుకో. గోత్రం కూడా మార్చుకుంటారా లేదా గోత్రం అదే పాటిస్తారా? ఆ గోత్రం ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ గోత్రం అండి. గోత్రం గురించి గోత్రం నాకు రామానుజ సంప్రదాయంలో తెలుసు వాళ్ళు గోత్రం మార్చేస్తారని. కానీ నాకు ఇస్కాన్ వాళ్ళు స్పెసిఫిక్ చేస్తారు నాకు అంత ఐడియా. నేను ఇంకా ఆ టాపిక్ లో వెళ్ళాలి. ఓ గాడ్, మై ఫ్రెండ్స్ సన్ ఇన్ లా అదేదో ఇవి వేయించుకున్నాడు, సమ్ ప్రింట్స్ వేయించుకున్నాడు. నవ్ ఈజ్ ఇన్ యూకే. ఈజ్ కంప్లీట్లీ ఇంటూ సమ్ శ్రీమన్నారాయణ అంటే అది కొత్తది ఏదో అతను కూడా చెప్పాడు. శ్రీమన్నారాయణ వీఆర్ ఇంటూ శ్రీమన్నారాయణ దీక్ష అన్నాడు. ఓకే, నాకు దాని గురించి తెలియదు కాబట్టి తెలియదు. ఇస్కాన్ అంటే నాకు ఒక అవమానం జరిగింది. అవమానం అనుకోవడం లేదా, నేను తీసుకున్నానేమో అవమానంగా, మీరు ఒకసారి కరెక్ట్ చేయండి. ఇస్కాన్ వాళ్ళు రథయాత్ర చేస్తారు ఇప్పుడు. నేను వెంకటేశ్వర స్వామిని చూసుకున్నా, శ్రీరామచంద్ర బాబుని చూసుకున్నా, శ్రీకృష్ణుని చూసుకున్నా, ఆయన ఒక డెకరేషన్ కోసం వెళ్తాను. ఎందుకంటే చాలా అద్భుతంగా డెకరేషన్ చేస్తారు. పాండురంగ స్వామిని కూడా, విఠలుని కూడా డెకరేషన్ చేస్తారు కాబట్టి ఆయన అందంగా చూసుకోవడానికి వెళ్తాను నేనైతే. ఎందుకంటే ఆయన దాంట్లో చూసుకొని తనువెత్తం పొందుతాను నేనైతే. రథయాత్ర జరిగిందండి. రథయాత్ర లాగిన తర్వాత మధ్యలోకి వెళ్ళేసి శ్రీకృష్ణ ప్రభువుని చూసుకుందామని దండం పెడుతున్నాడు. అంతలోపల ఒక ఇస్కాన్ డివోటీ వచ్చేసి, హూ ఆర్ ఆల్ శ్రీ వైష్ణవాస్ ప్లీజ్ స్టే ఇన్ సైడ్, ద పీపుల్ హూ ఆర్ నాట్ శ్రీ వైష్ణవాస్ గో అవుట్ సైడ్ అన్నాడు. ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. మనం ఏ ఏరాలో ఉన్నాము? ద పీపుల్ హూ ఆర్ నాట్ వైష్ణవాస్ ప్లీజ్ గో అవుట్ సైడ్ స్టాండ్ అన్నాడు. నేను అడిగా వెంటనే, మా ఫ్రెండ్ ఎవరైతే నన్ను ఇన్వైట్ చేశాడో అడిగాను, ఏంది ఇది అడగడం, ఏంది శ్రీ వైష్ణవాస్ గో అవుట్ సైడ్ అంటున్నాడు, ఏంది ఇది?
మేము అర్హత లేదా దండం పెట్టుకోవడానికి అని అంటే లేదు మేము భజన హారతి చేసుకుంటూ డోలక్ చేసుకుంటూ ఇచ్చేస్తాము, అందుకని మధ్యలో ఉంటాము, ఇదే యూ కెన్ ఆల్సో కమెంట్ డూ దర్శనం అంటే దర్శనం చేస్తుంటే పంపించాడు ఇదేంటి అన్నాను. డోలక్ నేను కూడా చేస్తాను, నాకు కూడా తెలుసు, హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే నాకు కూడా తెలుసు అన్న. కాదు హరే కృష్ణ హరే రామ హరే రామ. ఈ అవమానం ఎట్లుందండి, ఇది ఎక్కడ డివిజన్కి ఎక్కడికి వెళ్తుందండి, బాగాలేదు కదండి సిస్టమ్. ఇది 100% తప్పండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బేసికల్ ఇన్సల్ట్ చేసింది అంటే మీకు బెంగాలీ ట్రెడిషన్ మీకు తెలియదు అని అంటారు. మనకు బెంగాల్ ట్రెడిషన్ తెలిసి అవసరం లేదు, భక్తికి మీరు ఏ ట్రెడిషన్ తెలియాల్సిన అవసరం లేదు. ఏ భక్తుడైనా ఏ గుడికైనా వెళ్ళొచ్చండి. వీఆర్ లివింగ్ ఇన్ 2025 డెమోక్రటిక్ ఇండియా. ఇప్పుడు ఎంత పెద్ద పీఠాధిపతి అయినా ఎంత పెద్ద స్వామి అయినా వచ్చి నీకు ఈ టెంపుల్ వెళ్ళే అర్హత లేదంటే ఆయన చెప్పేది తప్పు, వాళ్ళకి తెలియదని అర్థం. ఇప్పుడు ఉన్న సమాజంలో ఇట్లాంటి భేదాలు ఆల్రెడీ దీని వల్ల జరిగే నష్టం చాలా జరిగింది. ఇప్పుడు కొత్తగా మీరు వైష్ణవ్, అందుకే వీళ్ళు చూడండి ఇప్పుడు ఈ మధ్య పదం వాడుతున్నారు ఏంటి, వైష్ణవిజం అనే పదం వాడుతున్నారు. అంటే ఇజం అంటే ఏమంటున్నారు మీరు అంటే వీఆర్ సుపీరియర్ క్లాస్ అమంగ్ హిందూస్, మేము వైష్ణవిజం. మీరు అన్నారు కదా మేము వైష్ణవులు అని. వైష్ణవులు అంటే ఏంటి, మీకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా? తర్వాత అడిగా మళ్ళీ రథం అంతా లాగిందా, రా వంశీ వచ్చి దర్శనం చేసుకో అన్నాడు. నువ్వు రథం లాగావు, నేను మధ్యలో నడిచి దర్శనం చేసుకుంటే ఏముంటది, మధ్యలో నడిస్తే ఏమైతుంది, తప్పేమైంది, గుళ్ళో అయితే నువ్వు వ్యత్యాసం చెప్పేసి రథం లాగావు, లోపల మధ్యలో ఉంటాను నేను, ఏమైంది నీకు, ఎందుకు ఆ మాట అన్నావు అని అంటే ఈ ఆన్సర్ రాలేదండి అతను. దిస్ గోస్ డౌన్ టు అ వెరీ డీప్ ఇష్యూ అండి, ఇట్స్ కాల్డ్ రేసిజం. రేసిజం అనేది ఇప్పుడు మనం వింటాం యుఎస్ లో ఒక టైంలో వైట్ స్కిన్ పీపుల్ డార్క్ స్కిన్ పీపుల్ ని ఎట్లా ట్రీట్ చేసారు అనేది. ద సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈవెన్ హిట్లర్ హ్యాడ్, దట్ హీ థాట్ దట్ జూస్ ఆర్ అన్ ఇన్ఫీరియర్ రేస్. జూస్ అనే వాళ్ళు కొంచెం నికృష్ట జాతి, మేము ఆర్యన్, మేము బ్లూ బ్లడెడ్, మేము కొంచెం ఉత్కృష్ట జాతి అని ఫీల్ అయినారు. ఇప్పుడు మన దగ్గర ఈ వర్ణ వ్యవస్థ ఉండే, ఆ వర్ణ వ్యవస్థ కొంచెం భ్రష్టు పట్టింది కొంతమంది క్లాసిజం వల్ల, అది కూడా రేసిజం వైపు దారి తీసింది. సో ఇప్పుడు ఏమైతుంది అంటే ఇప్పుడు ఏంది కొత్తగా వైష్ణవిజం అని స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఇంక్లూడ్ చేసినారు, సొసైటీలో చాలా పీపుల్ ని ఇంక్లూడ్ చేశారు. బట్ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము సుపీరియర్, మిగిలిన వాళ్ళు ఇప్పుడు శివభక్తులు అసురులు. ఇప్పుడు వీళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే శివ భక్తాస్ ఆర్ అసురాస్. ఎందుకంటే శివుడు తామసిక దేవుడు, శివ పూజ చేసే తామసిక పూజ, వీళ్ళందరూ అసురులు. భస్మం పెట్టుకున్న వాళ్ళు అసురులు, ఉట్టి నామం పెట్టుకున్న వాళ్ళు సాత్వికులు అంటారు. నేను ఏమంటున్నా అంటే ఇది ఏదైతే థియరీ వీళ్ళు చెప్తారో ఇది ఒక బేస్లెస్ థియరీ అండి, దీన్ని మనం బుల్షిట్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇంకొకటి అంటే ఇది ఇప్పుడు మనం ఇంట్లో నైవేద్యం చేసినా అండి, వీ డోంట్ యూస్ గార్లిక్ అండ్ ఆనియన్ వెల్ కీపింగ్ నైవేద్యం, రైట్? అది ఎందుకంటే అది రజోగుణం ఏదో వస్తుంది అమ్మవారికి కానీ ఎవరికి కానీ, స్వామి కాబట్టి నేను శివయ్య కూడా ఆధారం చేసిన, కృష్ణ పరమాత్మకి చేసిన, అమ్మకి చేసిన నైవేద్యంలో ఐ వోంట్ యూస్ గార్లిక్ అండ్ ఎవ్రీథింగ్. వీళ్ళు బయట కూడా తినొద్దన్నారు, ఎందుకు అనేది నేను సరే మీరు అన్నారు కాబట్టి నేను ఇస్కాన్ టెంపుల్కి వచ్చినప్పుడు అంతా ఇస్కాన్ టెంపుల్ అని కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక పేరు పెట్టేసుకున్నారు ఇస్కాన్ టెంపుల్ అని. కృష్ణుడి గుడికి అయితే అవంతా వెళ్ళినప్పుడంతా తినకుండానే వెళ్తున్నాను నేను. ఐ విల్ ఈట్ సమ్ సాత్విక ఆహార్ లైక్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ విల్ గో ఫర్ ద టెంపుల్ అండ్ ఐ కమ్ బ్యాక్ బికాస్ దే సే దట్ మీరు అది మీకు వచ్చే బర్ప్ వల్ల కూడా ఆ మంత్రం జపం కూడా పనికిరాదు, దానివల్ల చేయకూడదు అని అంటున్నారు. సరే అక్కడ వరకు కరెక్ట్ బాగానే ఉంది. వీళ్ళు ఎక్కడి వరకు దారితీస్తున్నారంటే శంకరాచార్య బోగస్ ఫిలాసఫీ అనేది ఒక ఇస్కాన్ డివోటీ అన్నాడండి, అది ఎంత తప్పండి. శంకరాచార్యతో అసలు ఆయన నానేంత అర్హత వీళ్ళకు ఉందండి. శంకరాచార్యని అంటాడంటే బోగస్ ఫిలాసఫీ అంటాడా, ఎంత పరిమాణం అండి. ఆయన ఏజ్ ఎంత అండి, 33 years ఆయన కంప్లీట్ భూమండలం అంతా తిరిగేసేసి, తప్పు కదండి, చాలా తప్పండి. ఇది శంకరాచార్య అనే స్టేజ్ వీళ్ళది కాదు, కానీ ఆయన వీళ్ళ స్టేజే కాదు, వీళ్ళ చైతన్య మహాపురుష ప్రభు స్టేజ్ కూడా శంకరాచార్య అనే స్టేజ్ కాదు. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు శంకరాచార్య అంటున్నట్టే వాళ్ళు మోర్ దెన్ వాళ్ళు ఎందుకు అంటున్నారంటే వాళ్ళ బేస్లెస్ థియరీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని కవర్ చేసుకొని ఫస్ట్ శంకరాచార్య అనేస్తారు. ఎందుకంటే వాళ్ళ భక్తులకు నిజం తెలియకూడదు. ఇప్పుడు ఆదిశంకరాచార్య నిజంగా ఏం చెప్పారో తెలిసిపోయింది అనుకోండి, ఆర్గనైజేషన్స్ ఖాళీ అయిపోతాయి, వీళ్ళ దగ్గర వైష్ణవ మఠాలు ఖాళీ అయిపోతుంది. ఆదిశంకరాచార్య నిజంగా ఆయన ఏం చెప్పిన జనాలకు తెలుస్తాయి. ఆదిశంకరాచార్య జగద్గురు ఎందుకు అన్నారంటే ఆయన ఆ టైంలో ఆయన చేసిన ఎఫర్ట్ కి జగద్గురు అన్నారు. రామానుచార్యన్ మాధవాచార్యన్ వీళ్ళు పెట్టుకున్నారు జగద్గురు అని. ఇప్పుడు కొత్తగా ఎవడో శ్రీలా ప్రభుపాద కూడా జగద్గురు అంటున్నారు. మనకు తెలియదు ఆయన జగద్గురు ఎట్లయితాడండి. ఇప్పుడు జగద్గురు అంటే ఇప్పుడు ఆ కాశీలో ఒక సభ ఉంటదండి, అక్కడ పోయి వాళ్ళు అక్కడ వాదం గెలిచి అదొక స్టేటస్ ఉంటది జగద్గురు. దాని గురించి కూడా వీళ్ళు ఎట్లా మాట్లాడినారు, మీరు ఒక అతన్ని చూసాను, అతని పేరు గుర్తులేదండి, ఆయన హి వాస్ చూయింగ్ దిస్ వన్ బీటిల్ నాట్ అండ్ హి వాస్ ఆర్గ్యూయింగ్. అట్లుంటది అసలు అతను ఇమిటేట్ చేసి చూపించాడని అతని పేరు గుర్తు రాలేదండి, నాకు భలే కోపం వచ్చిందండి. అట్లాంటి ఆర్గ్యుమెంట్లలో శంకరాచార్య ఈయన వెళ్ళి చూశాడండి,
ఆ తమలపాకు తినుకుంటా బీటిల్ నట్ తినుకుంటా దే ఆర్గ్యూడ్ అని అది చూడండి ఎంత హేళన అంటే పబ్లిక్ ని ఎంటర్టైన్ చేస్తారు తప్పు కదా. ఇప్పుడు భక్తులలో ఎప్పుడు మనము భక్తులలో యాంగర్ ని అంటే కోపాన్ని, ద్వేషాన్ని, మళ్ళా భయాన్ని ఇన్సైట్ చేయకూడదు. ఇప్పుడు ఒక జ్యోతిష్కుడు ఉంటాడండి, జ్యోతిష్కుడు ఏదో ఆయన వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు ఏదో ప్రెడిక్షన్ చేస్తుంటారు. ఇప్పుడు ఇందులో కూడా కొన్ని రూల్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, నువ్వు చంకనాకపోతావు, నీ బతికే వేస్ట్, ఈ దశ 18 ఏళ్ళు రాహు దశ మొత్తం నువ్వు నరకం అనుభవిస్తావు, ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడు. నువ్వు ప్రెడిక్షన్ చేయి, నువ్వు ప్రెడిక్షన్ చేయి, అంతేగాని నువ్వు భక్తుడిలో ఒక భయాన్ని లేపద్దు. అంటే వాడికి అక్కడ ఎక్స్పీరియన్స్ కంటే ఆ భయమే వాడిని చంపేస్తుంది. సో బతికే కూడా అందరు బతుకుతారు, దేవుడు ఎంత భరించే శక్తి ఉంటే అంతే ఇస్తాడు మనకి. అదే ఒక్కొక్కడికి ఒకటి పెద్ద అనిపిస్తుంది, ఒకటి చిన్న అనిపిస్తుంది. అనుభవించడానికి ఇది ఏం లేదనిపిస్తుంది, పెద్ద పెయిన్ కాదనిపిస్తుంది. ఒక అతను వచ్చాడు, అతను ఐ నో హిమ్ లాంగ్ బ్యాక్, మేము సత్సంగం గురించి మాట్లాడుకునే వాళ్ళం. సడన్ గా ఒక రోజు వచ్చాడు, ఐ మీన్ ఇస్కాన్ అన్నాడు. ప్లీజ్ రాజేష్ గారు అట్లా అనద్దండి, ఐ మీన్ టు కృష్ణ అనండి, ఐ మీన్ టు కృష్ణ డివోషన్ అనండి, బాగుంది. ఐ మీన్ టు ఇస్కాన్ అండి, ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నారండి మీరు, ఐ మీన్ ఇస్కాన్ టు డివోటీ ఎందుకు వాడుతున్నారండి అన్న. ఏమైందండి అన్నారు. ఇస్కాన్ వాళ్ళు ఒక్కటే దేవుడు ఉన్నాడు, ఎవరు దేవుడు లేరు అంటున్నారు అని. అంటే కరెక్టే కదా అన్నారు. అంటే మీరు ఇది కరెక్ట్ అయినప్పుడు క్రిస్టియన్స్ కూడా ఏమంటున్నారు, ఒక్కడే దేవుడు ఉన్నారు, ఎవరు దేవుడు లేరు అంటున్నారు. ముస్లిమ్స్ ఏమంటున్నారు, ఒక్కడే దేవుడు ఉన్నారు, ఎవరు దేవుడు లేరు అంటున్నారు. మళ్ళీ అట్లాంటప్పుడు అమ్మవారు ఎవరు, వీళ్ళంతా ఎవరు? సపోజ్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి, జాతకం గురించి, ఆస్ట్రాలజీ గురించో, లేదు కొంతమంది సఫర్ అవుతున్నారంటే మీకు ఈ పలానా దోషం ఉందంటే పలానా టెంపుల్కి వెళ్ళి దోషం పరిహారం చేసుకోండి అని అంటున్నారు. లేదు మీరు వెళ్ళండి కృష్ణుడి గుడికి వెళ్ళండి, కృష్ణుడి దగ్గర పొళ్ళు దండాలు పెట్టేసేయండి సరిపోతుంది అని ఎవరు అన్నారు కదండి. మళ్ళీ మీరు ఎందుకు ఇస్కాన్ ఒక్కడే కృష్ణుడు ఒకటే దేవుడు అంటున్నారు? నాకు ఇస్కాన్ వాళ్ళ దగ్గర నచ్చింది అది ఒకటే అండి, నేను కృష్ణుని పూజిస్తాను, రోజు కృష్ణ జపం చేస్తే బయటకు వస్తానండి. ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ సేయింగ్ దట్. రోజు కృష్ణనామం జపం చేసుకునే వస్తాను, శివనామం జపం చేసుకునే వస్తాను. ఎంత హాయిగా ఉందండి. ఎవరు వద్దు, కృష్ణుని ఒక్కడినే పూజ చేయండి. ఇది ఎట్లా అవుతుందంటే బయాస్ వేసి గర్వాపసికి రావాలనుకుంటున్న క్రిస్టియన్ ఏమంటున్నాడు అంటే, కరెక్టే కదా, మేము కూడా ఒక్కడనే పూజ చేస్తున్నాం కదా, మీరు కూడా చెప్పేది ఒకటే కదా, కృష్ణుడినే ఒక్కడే దేవుడు అంటున్నారు కదా, మళ్ళీ తప్పేముంది, సనాతన ధర్మంకు రావాల్సిన అవసరం లేదు కదా అని అంటున్నారు. తప్పు కదండి ఇది. ఇప్పుడు జీసస్ ని ఒక గురువుగా ఎప్పుడు చూడలే, వాళ్ళ ప్రాఫెట్ మొహమ్మద్ ని కూడా గురువు ఎప్పుడు చూడలే. కరెక్ట్. కానీ మనం ఏం చేస్తాం, కృష్ణం వందే జగద్గురుం. ఎందుకంటే మనం బేస్లెస్ గా మనం కృష్ణుడు మనకు భగవద్గీతని అందించాడు. భగవద్గీతని మన సమాజానికి అందరికి ఇచ్చిండు. ఇప్పుడు భగవద్గీతకి ఏం రూల్ లేదండి, వర్ణాశ్రమ ధర్మం రూల్ లేదు, ఏం రూల్ లేదు, ఎవరేం చదవచ్చు, ఆడ మగ జాతి పాతి భేదం లేకుండా అందరు భగవద్గీత చదవచ్చు. ఇది మనకు అందించింది శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్, అందుకే మనకు జగద్గురు అయినాడు. సో ఇప్పుడు వాళ్ళకి మనకి అది తేడా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు అబ్రహామిక్ రిలీజన్స్ అంటే ఇస్లాం, క్రిస్టియానిటీ, వీళ్ళందరూ అనేది ఏంటి, ఒకటే దేవుడు ఉన్నాడు అంటున్నారు. మన సనాతన ధర్మానికి వాళ్ళకి తేడా ఏంటంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ నేర్పింది ఉన్నది అంతా దేవుడే, ఉన్నది ఒకటే దేవుడు, అంతా దేవుడే అని చెప్పారు. ఈశావాస్యం ఇదం సర్వం, ఇది ఈశావాస్య ఉపనిషత్. వాసుదేవ సర్వం, ఇది భగవద్గీత. వాసుదేవ సర్వం, సర్వం వాసుదేవ. ఎట్లా ఇప్పుడు కృష్ణుడు రూపంలో సర్వంగా ఎట్లుంటాడండి? ఇప్పుడు రూపం అనేది ఒక ఆకారం. ఇప్పుడు ఈ లైట్ ఉందండి, లైట్ అంత ఉందండి, ఎట్లుంటుంది లైట్? ఇప్పుడు ఈ లైట్ ఇక్కడే ఉంది, ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఈ మైక్ ఇక్కడే ఉంది, మైక్ ఇక్కడ ఉన్నది, అక్కడ లేదు, అక్కడ వేరే మైక్ ఉంది. సో కృష్ణుడు ఆకారంలో అట్లా సర్వతా వ్యాపించి ఉండడు, అక్కడ నిరాకారమే సత్యం. అంటే ఒక్కటే పరమాత్మ అన్ని రూపాల్లో ఉన్నాడు. అన్ని రూపాలు ఉన్నప్పుడు వేరే దేవతల రూపంలో ఉన్నది కూడా ఆ ఒక్క పరమాత్మనే. ఒక్కొక్క కార్యం స్పెసిఫిక్ ఒక్కొక్క దేవతలు ఉంటారండి. ఇప్పుడు గంగమ్మ అంటాం, మనం ఎందుకు పోయి అక్కడ మునుగుతాం? సో యూర్ లుకింగ్ అట్ వాటర్ యాజ్ గాడ్. సో యూర్ లుకింగ్ అట్ అగ్ని యాజ్ గాడ్. యూర్ లుకింగ్ అట్ వాయుని దేవుడుగా చూస్తాం. అంటే ఏంటి అర్థం? ఉన్నదంతా ఒకటే దేవుడు. ఇప్పుడు విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించినప్పుడు అందరినీ చూపించినాడు. శ్రీరామచంద్రమూర్తికి శివయ్య విశ్వరూపం చూపించినప్పుడు ఆయన అందరినీ చూపించినాడు. ద మెయిన్ హెడ్ వాస్ శివ, ఎవ్రీబడి వర్ దేర్. ద మెయిన్ థింగ్ హ్యాపెన్ టు అర్జున్ ఆల్సో కదండి. ఇప్పుడు అర్జునుడికి విశ్వరూపం చూపించినాడు అని చెప్పేసి వీళ్ళు అన్నారు కదా, అప్పుడు కృష్ణుడు వాజ్ ద మెయిన్ రూపం, ఎవ్రీబడి వర్ దేర్ విత్ హిమ్. ద సేమ్ అనేది మనం కూడా అనేది అదే, అందరూ ఒకటే కానీ వి డివైడెడ్. ఇప్పుడు తల్లి తండ్రి ఎట్లానో ఇట్లా పూజ చేసుకుంటున్నాం. మీరు అందరినీ పూజ చేయదండి, కృష్ణ ఒకరిని పూజ చేయడం, ఇది ఒకటే తప్పు.
100% ఇక్కడ తప్పు ఎందుకు వస్తుంది అంటే ఏకో దేవ. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మకి గుణాలు లేవు, ఆ పరమాత్మకి వ్యయం ఉండదు, ఆ పరమాత్మ నిరాకారం అని చెప్పినప్పుడు ఉన్న ఆకారాలన్నీ పరమాత్మది. కానీ ఇక్కడ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరన్ ఎక్కడ వస్తారంటే ఆ ఒక్క పరమాత్మనే సృష్టి ప్రక్రియలో చూసుకుంటే ఆయననే బ్రహ్మదేవుడు, స్థితి ప్రక్రియ ప్రాధాన్యంగా చూసుకుంటే ఆయన విష్ణుమూర్తి, సంహార ప్రక్రియ ప్రాధాన్యంగా చూసుకుంటే ఆయన మహేశ్వరుడు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, కరెక్ట్ అండి. సో ఈ సంహార ప్రక్రియ అనేది ఇప్పుడు మనకు రోజు ఎవ్రీ మూమెంట్ సంహారం ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ మాట ఎండ్ చేసిన, ఇక్కడ సంహారం ఉంది. మాట మీరు బిగిన్ చేస్తారు, అక్కడ సృష్టి ఉంది. మన కాన్వర్సేషన్ నడుస్తుంటది, అక్కడ స్థితి ఉన్నది. అంటే ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. అంతే. ఇప్పుడు మనం రోజు ఉదయిస్తాం, లేస్తాం, సృష్టి ఉంది. రోజంతా గడుపుతాం, స్థితి ఉంది. నిద్రపోతాం, సంహారం. మీకు సంహారం లేని నిద్ర పట్టదు. ఈశ్వరుడు ఆజ్ఞ లేకపోతే నిద్ర పట్టదు. ఎట్లా పడుతుంది నిద్ర? మీరు కామ కూర్చోలేరు, ధ్యానం చేయలేరు. ఇవన్నీ సంహారం. ఇప్పుడు మన ఇద్దరి గురించి ఖచ్చితంగా కామెంట్స్ లో ఒకటి గ్యారెంటీగా వచ్చే పాయింట్ ఏంటంటే, ఇస్కాన్ వల్ల సనాతన ధర్మం చాలా స్ప్రెడ్ అవుతుంది ప్రపంచంలో, మీరు ఎందుకు ఎలిగేషన్స్ చేస్తున్నారు అని అంటున్నారు. సనాతన ధర్మం అంటే మీరు అన్నట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మ అందరితో స్ప్రెడ్ అవుతుంటే సనాతన ధర్మం కింద కౌంట్ చేసుకుందాం. కరెక్టా కాదా? ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది ఏంది? ఎవరూ లేరు, కృష్ణుడు ఒకటే. ఇంకా మొన్న ఎవరో ఒక ఆమె రీసెంట్ గా వచ్చేసేసి జీసస్ క్రైస్ట్ ఈజ్ సన్ ఆఫ్ కృష్ణ అనేసింది ఆమె ఒకటేసారి. అది వాళ్ళకి వదిలేద్దాంలేండి. అది సనాతన ధర్మం అంటే నేను ఇది అనుకుంటానండి. వాట్ యూ సే అండి? సనాతన ధర్మం స్ప్రెడ్ అవుతుంది మన దగ్గర వచ్చి ఫస్ట్ మన ఇద్దరి మీద వచ్చే అలిగేషన్స్ కామెంట్లో వేసేది 100%. సనాతన ధర్మం స్ప్రెడ్ అవుతుంది. నేను అనేది ఏమంటే సనాతన ధర్మం అంటే అందరి దేవుల గురించి స్ప్రెడ్ చేస్తే సనాతన ధర్మం ఇస్కాన్ స్ప్రెడ్ చేస్తుంది. ఐ సపోర్ట్ ఇట్. ఈ లాజిక్ కదా 100%. ఈ లాజిక్ ఎట్లుంటుంది అంటే అండి, ఇప్పుడు ఆఫీస్ లో ఒక మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ ఏమో ఒక బాస్ ఉంటాడు, ఆ మేనేజర్ పైన బాస్ ఉంటాడు. ఆ మేనేజర్ కింద 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు ఆ బాస్ అనేటోడు ఎక్కువ పట్టించుకోడు. ఈ మేనేజర్ ఏం చేస్తారంటే ప్రతిదీ ఆర్డర్ ఇస్తుంటాడు ఎంప్లాయీస్ కి. ఈడేం పని చేయడు, ఆర్డర్ ఇచ్చి బాస్ చెప్పిండు ఇట్లా చేయి, బాస్ చెప్పిండు అట్లా చేయి అని ఏదన్నా బాస్ కేసి కొడతాడు. ఇప్పుడు వాడు కాదన్నాడు అనుకోటి అంటాడు నువ్వు బాస్ ని వ్యతిరేకిస్తున్నావు అంటాడు. వాడు యాక్చువల్గా వ్యతిరేకించింది మేనేజర్ ని, బాస్ వరకు లేదు అక్కడ మ్యాటర్. బాస్ కదా లేని తెలియదు, బట్ హీ విల్ యూజ్ దాట్ యాజ్ అ భూతం లాగా చూపిస్తాడు. అరే నువ్వు బాస్ అంటున్నావు జాగ్రత్త, నేను ఉద్యోగం పోతుందా. ఇప్పుడు ఇక్కడ కూడా బేసిక్ అంతే. ఇప్పుడు మీరు మనం ఇస్కాన్ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం తీసుకొస్తారంటే మీరు సనాతన ధర్మానికి యాంటీ అంటారు. మేము సనాతన ధర్మం యాంటీ కాదు, మేమే సనాతన ధర్మం. మాది వాళ్ళు ఆర్గనైజేషన్ స్ప్రెడ్ చేస్తారు. మనకు ఆర్గనైజేషన్ ఏం లేదు, ఒకటి లేదు, మనకు ఆధారం లేదు. మనకు రేపు పొద్దున ఎవడో వచ్చి ఇంత పైసలు ఇచ్చేటోడు కాదు, మనం చేస్తున్న పనికి నిస్వార్థంగా పనిచేసేటోడే సనాతన ధర్మాన్ని పనిచేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా మేము మా గుళ్ళు, వాళ్ళు ఇస్కాన్ టెంపుల్స్ కడుతున్నారు. మీరు అందాక అన్నట్టు మంచి పాయింట్. ఒక విశేషణం ఇస్తారు టెంపుల్ కి. టెంపుల్ విశేషణం ఏంటి? ఇస్కాన్ టెంపుల్. పర్ఫెక్ట్. నేను అది కూడా అండి. సో ఈ ఇస్కాన్ టెంపుల్ ఏంటి? వాళ్ళ ఆర్గనైజేషన్ నాన్ ప్రాఫిట్, సో దీనిలో ఎండోమెంట్ రాదు. సో ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి ఏ ఫండ్ వచ్చినా వాళ్ళ ఒక ఆదాయం లెక్కన. అంటే ఇప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ 10 లక్షలు ఇంకో 2 years లో విత్డ్రా వస్తుంది మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అది ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతాం, 2 years or 4 years. సేమ్ బిజినెస్ మోడల్ లాగానే కార్పొరేట్ ఈ రిలీజియస్ మోడల్ కూడా నడుస్తుంది. ఓకే ఓకే. So you are spreading ISKCON. You're not spreading Sanatan Dharma. Yes, because Sanatan Dharma is not looking at Shiva as a demigod. Yes. Because Sanatan Dharmamlo ఒకడే పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరు 3 రూపాయలు కనిపిస్తున్నాడు. వాళ్ళకే భేదం లేదు. మనం గంధర్వులను కూడా దేవుడిగా చూస్తామండి. ఎగ్జాక్ట్. సో మనకి ఏ దేవతలు ఏ ఫార్మ్స్ ఉన్నా somehow they are connected to these 3 only. ఇప్పుడు ఎంతమంది అమ్మవార్లు తీసుకున్నా వాళ్ళకి ఇక్కడ శివుడి నుంచి వస్తాడు, అక్కడ లక్ష్మీ మాత నుంచి అది వస్తారు. సో we are somehow connected. Everyone is connected here only. ఇప్పుడు వీళ్ళు ఎంత తెగిస్తారంటే వీళ్ళు దేవుడు కూడా నామం పెడతారండి. దేవుడు నామం ఉన్నట్టు మీకుందా స్క్రిప్చర్ లో? ఇప్పుడు దేవుడు ఇంత పెద్ద నామం వీళ్ళకి నామం ఉంటది, ఇక్కడ ఏదో బొట్టు ఉంటది, బట్ వీళ్ళు ఎట్లా పెడతారు నామం దేవుళ్ళకి? ఇది ఇంకా నాకు ఇంకొక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు శ్రీపాద ప్రభు గారు ఇస్కాన్ అనేది స్టార్ట్ చేశారు. అప్పటికే భారతదేశంలో ఇస్లాం అనేది వచ్చేసింది, క్రిస్టియానిటీ అని వచ్చేసింది. మనకి ఇక్కడే ఉండేసి మారుమూల విలేజెస్కి వెళ్ళేసేసి వద్దమ్మా మతాలు మారకండమ్మా, మన సనాతన ధర్మం గొప్పదమ్మా, మన ఫాలోయింగ్ శివుడిని మొక్కండమ్మా, విష్ణుమూర్తిని మొక్కండమ్మా, కృష్ణుని మొక్కండమ్మా, పలానా అమ్మని మొక్కండమ్మా అని విలేజ్లో స్ప్రెడ్ చేయాల్సింది. వై దే వెంట్ టు ఇంటర్నేషనల్? అంటే నాకు తెలిసి ఇస్కాన్ ఫుల్ ఫామ్ కూడా అదే ఉందనుకుంటా, ఇంటర్నేషనల్ సొసైటీ. ఎందుకు ఇంటర్నేషనల్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది? అదొక క్వశ్చన్ అండి. దాని తర్వాత మీరు ఇంకొక ఆన్సర్ కూడా చేయాలి నాకు. ఇస్కాన్ ఇప్పుడు కూడా నాకు తెలిసి సిటీస్లోనే ఉంది. మారుమూల విలేజెస్, ట్రైబల్, అరకు లాంటి, ఆదిలాబాద్ లాంటి విలేజెస్ లో వెళ్ళి ఇస్కాన్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ జరగట్లేదు, అక్కడికి వెళ్ళి మంచి విద్య ఇవ్వట్లేదు.
ఇవన్నీ ఎందుకు విలేజెస్ లో ఎందుకు జరగట్లేదు, ఓన్లీ ఇక్కడ సిటీస్ లోనే కృష్ణా కాన్షియస్ అనేది ఇక్కడే ఎందుకు జరుగుతుంది అంటే నాకైతే నా ఇష్టం, నాకు కూడా ఇష్టమే కృష్ణా కాన్షియస్ లో ఉండడం, అందరి ఇష్టమే. ఇస్కాన్ కాన్షియస్ లో వద్దు అని నేను అంటున్నాను. సనాతన ధర్మం అన్ని కలిసి తీసుకెళ్ళండి, వీఆర్ హ్యాపీ, మీరు నేను కూడా తోడేద్దాం, అందరం కలిసి తోడేద్దాం అని అంటున్నాను. ఇస్కాన్ ఫస్ట్ ఎందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేశారు? ఇక్కడ ఆల్రెడీ పాషండ మతాలు స్టార్ట్ అవుతుంది, ఇస్లామిక్ స్టార్ట్ అయింది, క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. వీళ్ళు ఎందుకు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఇక్కడే ఉండొచ్చు, ఇక్కడే ప్రభులు ఉండొచ్చు కదా, ఎందుకు ఫారెన్ లోకి వెళ్ళింది? ఈ ఫారెన్ అనేది ఏంటంటే హిస్టారికలీ అంటే మనం 1900s ఆ టైంలో చూసుకున్నాం. మనం స్వామి వివేకానంద చూసాం. ఇప్పుడు స్వామి వివేకానంద గారు కూడా అప్పట్లో షికాగో వెళ్ళారు. షికాగో వెళ్ళి ఆయన మాట్లాడడం, ఆ స్పీచ్ అనేది ఇప్పటికీ ఇట్ ఈస్ వెరీ వెల్ రిటర్న్ ఇన్ ఆర్ హిస్టరీ. అంటే దాని గురించి ఇప్పటికీ ఆయన వివేకానంద బర్త్డే అయినా, డెత్ డే, యానివర్సరీ అయినా దాని గురించి మనం రికలెక్ట్ చేసి వి టాక్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు హీ కైండ్ ఆఫ్ సెట్ అ బెంచ్ మార్క్. ఇప్పుడు స్వామి వివేకానంద అయినా, ప్రభుపాద అయినా ఒకటే ప్రాంతం, ఒకటే స్టేట్, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన. సో ఇప్పుడు వీళ్ళకి వైష్ణవులు ఎస్పెషలీ వీళ్ళ కల్ట్ వాళ్ళకి ఏంటంటే ఆయన వివేకానంద ఫేమస్ అయిపోయాడు. అద్వైతం అనేది ఇంటింటికి వెళ్ళిపోయింది. ఈవెన్ ఇన్ ద వెస్ట్ జనాలు పరేషాన్ అయ్యారు. అరే ఆదిశంకరాచార్య ఫిలాసఫీ ఇంత గొప్పదా, మనకు తెలియదే ఇన్ని రోజులు, మనం ఏదో అనుకున్నాం, హిందూయిజం ఏదో అనుకున్నాం, హిందూయిజం అనేది ఇంత గొప్పదా అని మనకు తెలియ జనాలకు తెలిసిందే స్వామి వివేకానంద వల్ల. ఇప్పుడు ఈయన ఆ క్రేజ్ తట్టుకోలేకపోయినాడు. ఇప్పుడు వైష్ణవ మతం అనేది ఎండ్ అయిపోతుంది ఇట్లయితే. ఇప్పుడు రేపు పొద్దున అద్వైతం ఇంత ఫేమస్ అయిపోయింది అనుకోండి, ఎవరు పోవడం మానేస్తారు ఇక ఈ వైష్ణవుల దగ్గర. ఇప్పుడు ఈయన ఏం చేసినాడంటే క్లీన్ గా చూసుకున్నాడు. ఆయన ఏమేం చేసినాడు, ఆయన ఇక్కడ నుంచి యుఎస్ పోయినాడు, యుఎస్ పోయి అక్కడ ప్రవచనాలు ఇచ్చిండు. సో ఈయన కూడా ఏం చేసిండు, యుఎస్ వెళ్ళినాడు. యుఎస్ వెళ్ళి ఆయన చేసింది ఏం లేదు, వివేకానంద మూర్ఖుడు, రామకృష్ణ పరమహంస మూర్ఖుడు, రామకృష్ణ పరమహంస క్యాన్సర్ ఎట్లా వస్తుంది, ఆయన అద్వైతం కదా, ఉన్నదంతా బ్రహ్మ 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 ఈ సబ్ కుచ్ తో క్యాన్సర్ కైసా ఆతా అంటే ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, ఈ విషయం నాకు అసలు తెలియదండి. ఒక తత్వానికి వ్యవహారానికి తెలియని మూర్ఖుడనే అర్థమైంది. ఇప్పుడు ఆయన ఏజ్ మనకంటే పెద్ద ఉండొచ్చు. ఆయన ఆదిశంకరాచార్యులని, అద్వైతులని రాస్కల్స్ అనే పదం సంబోధించాడు భగవద్గీత యాజ్ ఇట్ ఇస్ బుక్. ఆయన ఎట్లా మనకి గ్రేట్ అవుతాడు చెప్పండి? ఆయన జగద్గురు ఎట్లయితాడు? ఆదిశంకరాచార్య ఒక్క అట్లా బూతు మాట లేదు. రామానుజాచార్య కూడా ఆయన భాష్యంలో క్లియర్ గా ఆదిశంకరాచార్యని గుడ్డివాడని తిట్టినాడు. ఇప్పుడు వీళ్ళు మన సో కాల్డ్ పెద్ద పెద్ద ఆచార్యులు వాళ్ళు ఏమైనా అంటే అమ్మవారి పూజ అంటే ఆఫ్టర్ ఆల్ అమ్మవారు వాళ్ళ పూజ ఏంటనే ఆయన చిన్నజీర స్వామి సమ్మక్క సారక్క జాతర విషయంలో ఆయన మాట్లాడు ఆఫ్టర్ ఆల్ అనే పదం. మళ్ళీ ఈయన చేసేది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రతి గ్రామ దేవత, ప్రతి ఊర్లో ఈవెన్ ట్రైబల్స్ దగ్గర వాళ్ళు పూజించే దేవత కూడా మీరు చూడండి, వాళ్ళ ఆగమ పద్ధతి ఎట్లా ఫాలో అయ్యి గుడి నిర్మాణం చేసిర్రు. పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్క దేవత ఈస్ట్ ఫేసింగ్ ఉంటది. నేను అడిగిన, మీరు రామానుజాచార్య ఇంత పెద్ద విగ్రహం కట్టినారు, ఏ ఆగమ శాస్త్రం ఫాలో అయినారు? సరే మీరు అంటారు కదా ఆఫ్టర్ ఆల్ గ్రామ దేవతలని, మీరు వాళ్ళని చూసి అక్కడ నేర్చుకోండి, వాళ్ళు ఎంత కరెక్ట్ గా ఫాలో అవుతారు పద్ధతి అని. వాళ్ళు టెంపుల్ ఎట్లా నిర్మాణం చేసిర్రు, ఎక్కడ ధ్వజస్తంభం ఉంటది, ఈవెన్ బొడ్రాయి కూడా ఎట్లుంటది చూడండి, వాస్తు నేర్చుకోండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పెట్టారు మళ్ళీ పేరు దానికి. ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏం ఈక్వాలిటీ చేసిండండి ఆయన? ఇట్లాంటి మూర్ఖ వ్యాఖ్యానాలు చేసి ఆయన ఉన్నప్పుడు కొట్లాట అంతా ఆ తిరుపతిని ఎట్లా మనం వైష్ణవుల అడ్డా చేసుకోవాలనే కొట్లాట. రామానుజాచార్య ఉన్నప్పుడు కూడా అదే లొల్లి, ఇప్పటికీ అదే లొల్లి నడుస్తుంది వీళ్ళని. ఆ భద్రాచలం విషయంలో, ఈ విషయంలో, శ్రీరంగం అలేమన్నా అంటే ఇక్కడ డిస్మిస్ చేసుడు, రామేశ్వర లింగం ఇది కాదు తప్పు, రామానుజాచార్య అదే చేసాడు. నేను ఏమంటా, రామానుజాచార్యం కొత్తగా చేయలేదు, రామానుజాచార్య డిడ్ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఏమంటారు అంటే, మామిడి చెట్టుకి మామిడి పండే వస్తుంది కదా, ఇది అంతే. ఇప్పుడు వాళ్ళ ఆచార్యాలు వేసి కాబట్టి వీళ్ళట్లా తయారైన. నాకు ఆయన గురించి తెలియదు కాబట్టి తెలియదండి. ఇస్కాన్ మాత్రం నాకు వచ్చిన క్వశ్చన్ మాత్రం ఇదే అండి. ఇప్పుడు ఇస్కాన్ లో కూడా అంటే ఇప్పుడు టెంపుల్స్ కడుతున్నారు. ఇప్పుడు ఆ టెంపుల్స్ ఏమైనా ఆగమ శాస్త్ర ప్రకారం ఉందనుకుంటున్నారా మీరు? ఏముంటది ఆగమ శాస్త్రం ప్రకారం? ఇంత విగ్రహాలు పెట్టేస్తారు, ఏముంటదండి? ఒక్క టెంపుల్ చూపండి ఇస్కాన్ నాకు ఆగమ శాస్త్రం ప్రకారం. అక్కడ విధివత్, అక్కడ ఆగమ విధితో అక్కడ పూజ జరుగుతున్నారు నాకు చెప్పండి. ఏం ఉపచార పూజ చేస్తున్నారు నాకు చెప్పండి. ఏం లేదు. ఇప్పుడు మేము క్వశ్చన్ చేయం. జనరల్ ఏంటంటే అనావశ్య ప్రసంగం మనం చేయమండి. నేను ఒక అద్వైత ఆచార్య, నేను ఒక వేదాంత ఆచార్య. నా సబ్జెక్ట్ ఏంటంటే ఊరికే ఎవరిని తిప్పివచ్చడం నా పని కాదు. కానీ మీరు నా సిద్ధాంతం చోలికొచ్చి మా ఆచార్యులను మీరు అవమానించి, మా గురువులను మీరు అవమానిస్తే మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది అందుకే. సో ఇప్పుడు మమ్మల్ని ఇంకా మీరు ఇంకా దెప్ప ఓడిస్తే, ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా అంటే, మీ ఆచార్యం అంటే మీరు మమ్మల్ని ఏమంటారు? మీరు కృష్ణ అపరాధి అంటారు, వైష్ణవ అపరాధి అంటారు. అంటే మేము విష్ణు అపరాధి కాదు, మాకు కృష్ణ అపరాధం కాదు. మాకు కృష్ణుడు మాకు దేవుడు, ఆయన సర్వతా వ్యాపించున్నాడు కృష్ణుడు మాకు.
సో వీఆర్ నాట్ అగేన్స్ట్ కృష్ణ, వీఆర్ అగేన్స్ట్ యువర్ కల్ట్. సేమ్ నేను కూడా ఇప్పుడు అనేది అదే అండి. వీఆర్ అగైనెస్ట్, మీరు చెప్పేదానికి అగైనెస్ట్, కృష్ణుడికి అగైనెస్ట్ ఎప్పుడు కాదు. ఇప్పుడు కృష్ణ భక్తుడు అంటే ఇస్కాన్ అని ఎక్కడైనా శాస్త్రవాక్యం ఉందా? నేను అదే అడుగుతున్నాను. మనం కాదా, మీరు కాదా? వంశీ గారు, నేను మీకు ఒకటే అడుగుతాను. ఇప్పుడు మన ప్రవచనకర్తలు తెలుగులో ఒక 5 మంది ఉన్నారు ఫేమస్. వాళ్ళ వల్ల ఏ రోజైనా ఒక్కడైనా విష్ణు ఆలయం పోవడం మానేశాడా? తిరుపతి పోవడం మానేశాడా? చెప్పండి మీరు. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అయ్యో, నేను దానికి కూడా నేను ఒక దగ్గర వీడియో చూసానండి. వీళ్ళు శివుడి గురించి చెప్తుంటే వాళ్ళంతా అదేదో చెప్పింది, వర్డ్ వాడిందండి, శివైక్యం, వీళ్ళు శివైట్స్, అందుకని శివుడి గురించి గొప్ప చెప్తున్నాడు, శివుడికి అంత సీన్ లేదని ఎవరో చిన్న అమ్మాయి కూడా చెప్పేసిందండి. నేను చెప్తున్నా అండి, పురాణాలే కదండి వాళ్ళు చెప్పేది. తప్పు మాటలే. అంత హేళన మీరు ఏ అద్వైత సంప్రదాయం వాళ్ళు కానీ ఏ రోజు వాళ్ళు కృష్ణుడు హేళన చేయలేరు. వాళ్ళు ఇంకా కృష్ణుడు విగ్రహం పక్కన పెట్టుకుంటారు, ఎందుకంటే కృష్ణుడు ద్వారా మనకు భగవద్గీత వచ్చింది. కానీ మీరు శివుడితో అనే పెట్టుకుంటారు. కానీ మీరు శివుడితో పెట్టుకుంటారా చెప్పండి? మీరు శివుడు ఎంత 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 అవమానంతో మాట్లాడతారు, ఎంత చిల్లరగా అమ్మవారి గురించి ఎంత హైలాన్ చేస్తూ మాట్లాడతారు. తప్పండి. కులదేవాన్ని తీసేయడం, మా ఫ్రెండ్ ఇస్కాన్ డివోట్ అయిన తర్వాత కులదేవాన్ని తీసినప్పుడు నేను చాలా బాధపడ్డానండి. తప్పు అది, అసలు కులదైవాన్ని తీయకూడదు. మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కులదైవము. దానికి ఒక ఫాలోయింగ్ మన శాస్త్రాల్లో మన కులదేవత, మన గ్రామ దేవతకు దాని గురించి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారండి. ఎందుకంటే నేను చదువున్నాను ఇస్కాన్ వాళ్ళలో. ఇప్పుడు మనకందరికైతే, మాకైతే కులదైవం ఉంది, వృత్తి దైవం ఉంటుందండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకి కులదైవం అంతా ఏం లేనట్టున్నాయి కదండి దాదాపుగా. వాళ్ళు ఒప్పుకోనట్టే కదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు విష్ణువుని కూడా కృష్ణుడి కంటే కింద అంటున్నారు. విష్ణువుని కూడా షాక్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ థియరీ ఏంటంటే కృష్ణుడి కంటే 64 గుణాలు ఉన్నాయట, అందుకే కృష్ణుడే మెయిన్ దేవుడు అంటారు. మళ్ళీ విష్ణువుకి 62 గుణాలట, రాముడికి అయితే 60 గుణాలే అంట. 60 గుణాలే ఉన్నాయంట రాముడికి. సో రాముడు అనేది వెరీ ఇన్ఫీరియర్. ఇక మీరు శివుడు వీళ్ళందరికీ వాళ్ళు అసలు కౌంట్ చాలా ఇన్ఫీరియర్. ఇప్పుడు నేను అంటే నాకు తెలిసినంత వరకు విష్ణు అవతారం నుంచే వచ్చిన వాళ్ళే నరసింహస్వామి గాని, రామావతారం గాని, వగేరా వగేరా దశావతారాల్లో ఇంకా కలికి తప్ప అందరూ విష్ణు అవతారం నుంచే వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా కృష్ణుడి నుంచి వీళ్ళందరూ ఎట్లా వచ్చారండి నాకు తెలియదు. ఒకసారి వాళ్ళ బోగస్ థియరీ అండి ఇది. దీనికి శాస్త్ర ప్రమాణం ఎక్కడ లేదు. కృష్ణుడి నుంచి అందరు వచ్చారని శాస్త్రం లేదు. మనకు విష్ణుమూర్తి నుంచే అన్ని దశావతారాలు వచ్చాయని మనకు క్లియర్ ఉంది మెన్షన్. మన భాగవతంలో అన్ని పురాణాల్లో ఇదే ఉంది. ప్రతి దాంట్లో ఉంది. చిన్న పిల్లలు అడిగినా సనాతన అడిగినా చెప్తారు. మళ్ళీ హౌ ఇస్కాన్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భాగవతం నుంచి ఒక వాక్యం పట్టుకొస్తారు, 1328 కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఉంటుంది ఆ వాక్యం. అవును. అంటే ఋషయో మనయో దేవాః మనుపుత్రాః కళా సర్వే హరేరేవ కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆ వాక్యం అసలు ఏం చెప్పండి. వీళ్ళందరూ ఏంటంటే పెడర్థం అంటాం తెలుగులో మనం, అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఒకటి గుంజడం. ఇప్పుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే కృష్ణుడు సాక్షాత్తు ఈశ్వరుడి అవతారం. ఈశ్వరుడు అంటే శివుడు కాదు అక్కడ. ఈశ్వరుడు అంటే ఒక పరమాత్మ యొక్క అవతారమే కృష్ణుడు. సో భగవద్గీతలో చాలా చోట్ల ఈశ్వర సర్వభూతానం, నేను ఈశ్వరుడు అని కృష్ణ పరమాత్మ అంటారు. కృష్ణుడు నేను కృష్ణుడు అన్నాడు. కృష్ణుడు ఏమంటాడు, నేను ఈశ్వరుడు. కరెక్ట్. వేదవ్యాస వారు కూడా కృష్ణుడిని శ్రీ భగవాను వాచ అని రాస్తారు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అని రాస్తారు, అంతేగాని కృష్ణుడు చెప్పాడని రాయలే. శంకరాచార్యుల వారు కూడా శ్రీ భగవాన్ వాసుదేవ అని చెప్తారు. సో కృష్ణుడు ఎవరు తక్కువ చూడట్లేదు. మేమేం కృష్ణ అపరాధులం కాదు. మనం ఏమి ఇక్కడ కృష్ణ అపరాధం చేయడం లేదు. కాకపోతే కృష్ణుడు గురించి ఎలా వక్రీకరించారో అది మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. సో కృష్ణుడు ఓపెన్ గా ఏం చెప్తున్నాడంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదాత్మానం సృజామ్యహం అంటారు. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే ధర్మం ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడు నేను వస్తాను అని చెప్తున్నాను. ఇంకా 4th చాప్టర్ క్లియర్ గా జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః అంటే నా జన్మ నిజంగా తెలుసుకున్నవాడు ముక్తుడైపోతాడు అంటాడు. అంటే నా జన్మ కరెక్ట్ గా అర్జునుడు కూడా ఓపెన్ ఏమంటున్నాడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్ విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాన్ ఇది అని. అంటే కృష్ణుడు ఏమంటాడు అంటే ఈ సృష్టి మొదట్లో నేను వివస్వానికి నేను జ్ఞానం ఇచ్చా అంటాడు, ఆత్మజ్ఞానం. అదే అర్జునుడు అడుగుతాడు సృష్టి మొదట్లో నువ్వెక్కడ ఉంటాయి, నువ్వు మొన్ననే పుట్టినావు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత, నువ్వు మొన్న పుట్టినావు. అపరం వివస్వాన్ అంటే సృష్టి మొదట్లో పుట్టాడు, నువ్వు ఆయనకు నేర్పించావంటే నేను ఎట్లా నమ్మాలి అంటాడు అర్జునుడు. సో అర్జునుడిని కృష్ణుడు షడప్, నువ్వు అర్నేషన్ ఉంటావా లేకపోతే ఎలా ఉంటావా అనలే. కృష్ణుడు ఆన్సర్ ఇచ్చాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద తపరని తప. నేను ఎన్నో జన్మలు తీసుకున్నా, నాకు అన్ని తెలుసు, నీకు తెలియదు. ఎందుకంటే మాయ అనేది నా చేతిలో ఉంది, నేను ఎలా కనిపించాలో అలా కనిపిస్తాను.
నేను ఈ మొత్తం అన్ని లోకాల రూపంలో కనిపిస్తున్నా, అందులో ఒక ఆకారం రూపంలో కూడా కనిపించేది. అన్ని ఆకారంలో నేనే అంటారు. అంతే కదా. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు పాశుపతాస్త్రం ఎవరు ఇచ్చారు? అర్జునుడికి ఎవరు ఇచ్చారండి? శివుడు. సుదర్శన చక్రం మన విష్ణుమూర్తికి ఎవరు ఇచ్చారు? మీరు చెప్పండి. శివుడు ఇచ్చాడు. ఇక్కడ కృష్ణుడికి ఎవరు ఇచ్చారండి? పరశురాముడు. అవునా? కరెక్టే కదా. పరశురాముడు ఎవరు అవతారం? శివ అవతారం కమ్ విష్ణు అవతారం కూడా అంటారు కొన్ని దగ్గర. ఓకే, పాశుపతాస్త్రం కావాలంటే కృష్ణుడు ఏం చెప్పినాడు? నేను ఇస్తాయారా మా ఇంటికి రా అని చెప్పలేదు, వెళ్ళి శివయ్య దగ్గర నుంచి ఎత్తుకో, ఇస్తే పవర్ఫుల్ వస్తారు. రైట్. మనం మహాభారతంలో చాలా దగ్గర చూసుకుంటే పాండవులు కానీ వీళ్ళు కానీ రాముడిని కానీ విష్ణువుని కానీ లేదా విష్ణు అవతారాన్ని కొలిసిన దానికంటే శివుణ్ణి కొలిసిన అవతారాలు చాలా ఉంటాయి. ఈవెన్ కృష్ణ ఆల్సో సెడ్ టు డూ శివ పూజ. ఒక చెప్పేది ఉంటే, లేదా నువ్వు వెళ్ళేసి విష్ణువు నా అవతారమే కదా, నేనే ఉన్నా సర్వం చేయను. వాళ్ళకి ఈక్వాలిటీ, వాళ్ళిద్దరికి ఈక్వాలిటీ ఉండిందండి. వాళ్ళిద్దరికి ఏ తారతమ్యం లేదు. ఎల్లయ్య శివుల్లో నేనే ఉన్నాను, నాలో శివుడే ఉన్నాడు అని చెప్పి ఆయన అన్నాడు. కానీ ఇస్కాన్ వాళ్ళే డివైడ్ చేశారని నేను అనుకుంటున్నాను. వాట్ యు సే? ఇప్పుడు మీరు చెప్పండి, నేను పుట్టడం ఇంత పుట్టినా అండి, ఎవరైనా అంతనే పుడతారు. ఇంత 1 feet లాంగ్ ఉంటారు, విత్ యూఆర్ వెయింగ్ 3 kilos to 4 kilos, 2.5 to 3 kilos అంతే. సో ఇప్పుడు చనిపోయేటప్పుడు ఒక హైట్ ఉంటుంది, 5'8" 5'10", కొంచెం ఓల్డ్ అయిపోయి రింక్లీ అయిపోయి చచ్చిపోతాడు. సో ఇప్పుడు మనం యాక్టివ్ ఉండే ఏజ్ ఏంటి? ఇప్పుడు 40s 30s 40s లో యాక్టివ్ ఉంటాం. సో అప్పుడు బాడీ ఒక లెక్క ఉంటుంది. ఈ 3 బాడీలు వేరేనా? ఒకటో మీరు చెప్పండి. ఒకటే కదా. ఒక్కడిదా వేరే వేరే వాళ్ళ? ఒకటే కదా, ఒక్కడిదే. సో ఇప్పుడు వాడు వీడు వేరే కాదు కదా. ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే. సృష్టి మొదలయ్యే రూపంలో బ్రహ్మదేవుడు, నడిచే రూపంలో విష్ణువు, పోయే రూపంలో మహేశ్వరుడు. పర్ఫెక్ట్. సో ఇక్కడ భేదం అనేది లేదు. సో ఇది శాస్త్రం ప్రమాణం. దీనికి భేదం సృష్టించే వాళ్ళంటే వాళ్ళ పైత్యం, వాళ్ళకున్న అజ్ఞానం, వాళ్ళకున్న మూర్ఖత్వం, వాళ్ళ శాస్త్రం అనే ముసుగులో వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. అస్సలు మీరు చెప్పిన దాంట్లో సింపుల్ కంక్లూడింగ్ పాయింట్ ఇది. నడిచే కాలం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ ఎంత బ్యూటిఫుల్ చెప్పారు. అండ్ వీళ్ళ ముగ్గురికి ఆది లేదండి. ఇప్పుడు విష్ణుమూర్తి పుట్టాడా అంటే లేదు. అనాదిత్వ నిర్గుణత్వ. బ్రహ్మదేవుడు అంతే, మహేశ్వరుడు అంతే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొంతమంది కొత్త ఆర్గనైజేషన్స్ వచ్చి శివుడు పుట్టాడు 15,000 సంవత్సరాల క్రితం శివుడు ఇక్కడ తిరిగాడు అంటారు. అది తప్పు థియరీ అండి. ఈ ఒక్క పాయింట్ ఏంటంటే, శివుడు అనేవాడు ఒక హిస్టారికల్ ఫిగర్, అంటే ఒక రోజు పుట్టిన వ్యక్తి కాదు. ఇప్పుడు మనం అవతారాల్లో కృష్ణ అవతారం, రామ అవతారం ఎలా అయితే చూస్తామో అలా మనకి శివుడు ఒక అవతారం కాదు. శివుడికి ఆది లేదు. ఆది లేని దేవుడు శివుడు. సో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే వీళ్ళు ఈశ్వరుడు, ఒక ఈశ్వరుడే 3 రూపాల్లో కనిపించేది. వీళ్ళకి ఆది ఉండదండి, వీళ్ళ అవతారాలు కాదు. కానీ వీళ్ళ అవతారాలు వీళ్ళు ఈ 10 అవతారాలు మనం చూస్తాం. సో అందుకే మీరు అన్నారు, కృష్ణుడు మనం శివారాధన చేయడం చూసాం, రాముడిని మనం శివారాధన చేయడం చూసాం. ఎందుకు చూసాం అంటే, మీరు అక్కడ ఒప్పుకోకపోయిన పాయింట్ ఏంటంటే, మా దేవుడు ఎట్లా శివుడికి మోకుతాడు, శివుడు కింద కదా, మేము గొప్ప కదా అంటారు. ఆ గొప్పతనం మీకున్నది, ఎందుకంటే మీకు జ్ఞానం లేదు కాబట్టి. రాముడికి ఆ ఉన్నంతా ఒకటే ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపించేదని చూసేది రాముడు. రాముడు చేస్తాడు అక్కడ, ఎందుకంటే రాముడికి అభేద దర్శనం ఉన్నది, మీకున్నది భేద దర్శనం. మీకు ఇంకొక షాకింగ్ మాట చెప్తాం. ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమా చాలా బాగుందని చెప్తున్నారు జనాలు. నేను మొన్న ఇంకో పాడ్కాస్ట్ ఓన్లీ ఈ టాపిక్ గురించే చెప్పాను. ఓకే, మీరు షాక్ అవుతారండి. నరసింహ అవతారం ఏదైతే ఉందో, విష్ణుమూర్తి అవతారం, దీని మెయిన్ ఏమంట, ఒక మంత్రం ఉంది, నరసింహ మహామంత్రం అని. ఉగ్రం వీరం మహావిష్ణు అని, ఉగ్రం. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చాలా దేవతలు ఉగ్ర దేవతలు అంటాం. మనం భైరవ్ బాబా కానీ, కాళీమాత కానీ, ఉగ్రం. సో ఉగ్రం అంటే జనాలు భయపడిపోతారు. ఉగ్రం అంటే వి కాంట్ టాలరేట్ అని. బట్ మీకు తెలియనంత మాత్రం అది లేదని కాదు, అది తప్పని కాదు. తెలుసుకోండి. ఓపిక లేకపోతే మరి మాకు తెలియదని ఒప్పుకోండి. ఓపిక ఉంటే వెళ్ళి తెలుసుకోండి, చదవండి ఒక గురువు దగ్గరికి వెళ్ళి. ఏం నేర్చుకోకుండా నేను పట్టుకున్న కుందేలు 3 కాళ్ళు అంటే నడవదు అట్లా. ఇప్పుడు నరసింహ అవతారం, నరసింహస్వామి క్లియర్ గా నరసింహ తాపనీయ ఉపనిషద్ అని ఒక ఉపనిషత్తు ఉన్నట్టు అథర్వ వేదంలో వస్తుంది. ఓకే, నరసింహ తాపనీయ ఉపనిషత్ లో క్లియర్ గా నరసింహస్వామిని నీలలోహిత అనే పదం వాడారు. శాస్త్రం వాడింది, వేదం వాడిన పదం నరసింహస్వామికి నీలలోహిత. నీలలోహిత అనేది రుద్రంలో శివుడికి వాడే పదం అని. అంటే బ్లూ నెక్ ఉన్నవాడు. అండ్ అక్కడ సరే ఈ బ్లూ నెక్ విష్ణు కూడా ఉందనుకుందాం, కానీ అక్కడ ఉమాపతి అని కూడా చెప్పింది శాస్త్రం. ఓహో, నరసింహస్వామి శివాంశం అని క్లియర్ చెప్తుంది అక్కడ శాస్త్రం అంశం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఉగ్రం అంటే అక్కడ ఒక సంహార ప్రక్రియ అవుతుంది అక్కడ. అంటే అక్కడ హిరణ్యకశ్యప రాక్షస సంహారం అవుతుంది. ఎనీ సంహారం మీకు చెప్పినట్టు, ఇప్పుడు ఒక శ్వాస ఎండ్ అయ్యి ఒక శ్వాస స్టార్ట్ అవుతుంది, ఒక థాట్ ఎండ్ అయ్యి ఇంకో థాట్ స్టార్ట్ అవుతుంది, ఒక లైఫ్ ఎండ్ అయ్యి ఇంకో లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో సంహారం, ఎనీ ఎండ్ ఈజ్ ఓన్లీ శివ, ఎనీ ఎండ్. ఇప్పుడు నరసింహస్వామి అక్కడ చేసేది ఎండ్ ఆఫ్ హిరణ్యకశ్యప, ఆ ఎండ్ శివుడు లేకపోతే నడవదు. అదే మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు చెప్పేది ఏంటి
అంటే ఇస్కాన్ వాళ్ళ డిస్కషన్లో వచ్చింది ఈ పాయింట్ కూడా, నేను సొంతంగా ఏం సృష్టించలేదు. శివ ఇస్ అ ఫూల్ బికాస్ హీ హాస్ గివెన్ బూన్ టు ఎవ్రీ రాక్షస. బికాస్ ఇవన్నీ క్లియర్ చేయడానికి మళ్ళీ ఆయన అవతారం ఎత్తాల్సి వచ్చిందంటే, ఒక చిన్న బూన్కే అవతారాన్ని తెచ్చినాడంటే శివ ఎంత పవర్ఫుల్లో చూడండి అని అన్నా. అదేం లేదు, సృష్టిలో కావాల్సింది కాబట్టి వచ్చినాడు, మళ్ళీ అన్ని మీరే చెప్తారు కదండి అని అన్నాను. అది ప్రాసెస్ ఉంది కాబట్టి వచ్చినాడు, ప్రాసెస్ ఉంది కాబట్టి హీ హాస్ గివెన్ ఎ బూన్. వీళ్ళ లాజిక్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఒక చిరంజీవి ఫ్యాన్ ఇంకొక బాలకృష్ణ ఫ్యాన్ కొట్టుకుంటే ఎట్లుంటది అంటే, కదా దానికి లాజిక్ ఉండదు. మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అని ఇద్దరు కొట్టుకుంటారు, ఇది అంతే. మా పార్టీ గొప్ప మా పార్టీ గొప్ప అని ఇద్దరు పార్టీలు కొట్టుకుంటారు, పార్టీ ఫ్యాన్స్, రాజకీయ పార్టీ ఫ్యాన్స్, ఇది అంతే. ఇది భస్మాసురుడు గురించి ఒక టాపిక్ వచ్చింది వీళ్ళు. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, భస్మాసురుడికి వరం ఇచ్చి చేస్తే శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడాడు శివయ్యని అని అన్నారు. యాక్చువల్గా లాజిక్ ఏమైందంటే, నాకు తర్వాత వేరే ఒక పెద్ద మనిషితో అడిగింది ఏంటంటే, అమృతం తాగిన వాళ్ళలో భస్మాసురుడు కూడా ఉన్నాడు, మూషికాసురుడు కూడా, అంటే మన విఘ్నేశ్వరుడు ఒక వాహనమైన ఎలుక కూడా తాగింది, అదే మూషికాసురుడు అతను రాక్షసుడు కూడా ఉన్నింది, తర్వాత అతన్ని సప్రెస్ చేసి దైవికంగా అయ్యాడని. సో ఆయన చదవ, ఎందుకంటే వీళ్ళు రాహుకేతు దే గాట్ ఇన్ టు టాయిలెట్, దుర్గామాత కొలిచి కొంచెం సన్నగిలుతున్నారు వీళ్ళు అని తెలిసిందనమాట. బట్ భస్మాసురుడు హీ హ్యాస్ టు ఎండ్ ద లైఫ్, ఎందుకంటే ఆ అమృతం తాగినాడు, వాడు ఎట్లా మారడు, అమృతం తాగిన వ్యక్తికి ఎట్లా అంటే, ఏమయ్యా శివయ్య అంత పవర్ఫుల్, అంత అమృతం తాగినా అతన్ని సంహరించగల శక్తి నీకు ఒకటే ఉంది, ఎందుకంటే హీజ్ అండ్ సృష్టి ఏదైనా ఎండ్ కావాలంటే నువ్వే, కాబట్టి నువ్వే అతనికి భూని ఇవ్వగలుగుతావు, అతనికి చంపగలిగేదంటే. సో అతను ఏమంటే ఏం కావాలి అని అంటే, నేను ఎవరి తల మీద చేయబెడితే అది ఇది అని అంటే, నేను నీ మీద టెస్ట్ చేస్తా అంటే, టెస్ట్ చేస్తావా దా అంటే, హీ హాస్ టేకెన్ వే నియర్ టు, వాడికి ఏదో ఒక వీక్నెస్ ఉంది. ఏ వీక్నెస్ ఉంది? అమ్మాయి అంత అద్భుతంగా అంత అందంగా ఉండగలిగాడు ఎవరే అంటే, కమలనయ్యనా నువ్వే అయ్యా విష్ణుమూర్తి, అంత అందంగా ఉండేది నువ్వే, సో నువ్వు మోహిని అవతారం ఎత్తయ్యా అని చెప్పేసి వాళ్ళు ఇద్దరూ కలిసి చేసిన పని అనమాట. బట్ వాట్ దీస్ పీపుల్ టెల్, ఆయన భయపడి పరిగెత్తుతుంటే ఈయన మోహిని అవతారం ఎత్తి భస్మాసురుడు చేయి సొంతంగా తలబెట్టేసి భస్మాసురుడు ఇచ్చేశాడు. అంటే వైష్ణవులకి హిస్టారికలీ హేళన అలవాటు అండి. జనాలు ఏమంటారు, నాకేదో వైష్ణవం అంటే ఇది లేదని. సి ఐఎమ్ అ వెరీ క్లీన్ థింకింగ్ పర్సన్. నేను ఇట్లాంటి పిచ్చగుడ్ల ఇట్లా స్టోరీస్ వీళ్ళు చెప్పే హేళన చేసే స్టోరీస్ దాన్ని క్లియర్ గా పిచ్చగుడ్డ, దట్స్ ఆల్ బుల్షిట్. అంటే వాళ్ళు చెప్పే విధానం ఏదైతే ఉందో, మీ శివుడు ఇట్లా ఉరికాడు, మీ శివుడు విష్ణు కొట్లాడితే శివుడు ఓడిపోయాడు, ఇట్లాంటి పిచ్చి స్టోరీస్ అట్లాంటి దానిలో మనం వీ డోంట్ స్టూప్ అవర్ టూ లో ఫర్ దాట్. ఇంకోటి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు రాక్షస సంహారం ఎప్పుడూ ఒక దేవి దేవతలు వచ్చి ఏదో ఒకటి చేస్తుంటారు, అంటే వాళ్ళిద్దరు ఒకటేనా, ఈక్వలా? ఎట్లా ఈక్వల్ అవుతుందండి? ఇప్పుడు ఒక సినిమాలో హీరో విలన్ ఉంటాడండి, ఇస్ దట్ క్లీన్లీ అప్లికేబుల్ టు అవర్ పురాణాస్ వేర్ వి సీ ద దేవి? ఇప్పుడు మహిషాసురుని దుర్గామాత చంపింది, లేకపోతే నరసింహస్వామి హిరణ్య కశ్యపుని చెప్పాడంటే, ఆర్ దే బోత్ ఈక్వల్లీ రియల్? శాస్త్ర ఇస్ సేయింగ్ ఈశావాస్యమిదం సర్వం, భగవద్గీతలో వాసుదేవ సర్వం బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఉన్నదంతా ఈశ్వరుడే, ఉన్నదంతా ఈశ్వరుడు అన్నప్పుడు మళ్ళీ ఒక రూపంలో కనిపించేదేంటి, ఇంకో రూపంలో కనిపించేదేంటి? రెండు ఈశ్వరుడే. ఇది శాస్త్రం నుంచి తెలుసుకునే జ్ఞానం, ఈ జ్ఞానంకి శాస్త్రం ప్రమాణం. ఇది 4వ సూత్రం బ్రహ్మసూత్రంలో క్లియర్ గా మెన్షన్ ఉంది. అట్లా అంటున్నారు. ఒక విచిత్రం అండి, మా ఫ్రెండ్ మార్కండేయుడు అంటే వాళ్ళ కులదైవం అంట, ఫోటో తీసుకొచ్చేసి అది ఆయన ఇంట్లో ఇస్కాన్గా అయిన తర్వాత ఇంట్లో ఇస్కాన్ దేవీస్ అన్ని పెట్టేసేసి బయటికి తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. వేరే అంటే పాడేయలేదు, మంచి పని చేశాడు. అదొకటి తీసుకొచ్చి వేరే వాళ్ళు వాళ్ళ సేమ్ సంబంధించిన కులదైవానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను వాళ్ళు అడిగాను, ఏంది మీకు తెచ్చి ఇచ్చేసాడు ఆయన ఇస్కాన్ ఇదైపోయినాకంటే, ఇస్కాన్ అయినాక ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని అన్నా. దాంట్లో ఆయన ఆశీర్వదిస్తా విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు ఉన్నాడు అందుకని ఇచ్చాడు. ఎందుకు అంటే నాకు కొంతసేపు డౌట్ వచ్చింది, ఓ అక్కడ కృష్ణుడు లేడనా ఇచ్చాడా అని అంటే, ఏమో తెలియదండి అని అన్నాడు. అంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు అని అంటే ఏం మీకు అర్థమైపోయిందండి? విష్ణుమూర్తి నుంచి శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడనే కదా మీకు అర్థమైంది? 100% అదే అర్థం. సో మహాపురుషులు వచ్చి మార్కండేయుడు ఈజ్ అన్ వెరీ పవర్ఫుల్ గాడ్, ఆయన అవతారం విష్ణుమూర్తి అవతారంనే అని చెప్పేసి అంటారు అన్నమాట. సో దిస్ కైండ్ ఆఫ్ ఫెనాటిసిజం ఇస్ ఆల్వేస్ అన్హెల్దీ. ఫస్ట్ పాయింట్, ఇది అన్హెల్దీ ఫెనాటిసిజం. అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉన్నాడండి, అందరు ఎవరో ఒకరు ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఒక ఫ్యాన్ ఇప్పుడు వాడు పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది, లేకపోతే ఇల్లు అమ్ముకొని దాంతో
ఎక్స్పెండిచర్ చేసే ఫ్యాన్స్ ఉంటారు సినిమా రిలీజ్ అప్పుడు. సో ఇట్లాంటి ఫ్యాన్స్ ఎప్పటికైనా అది అన్హెల్దీ, అది అంటే దట్స్ నాట్ అ రైట్ థింగ్ టు డూ, ఇట్స్ నాట్ అ హెల్దీ యాటిట్యూడ్. ఇప్పుడు వీళ్ళు కూడా చేసేది ఏంటంటే కొంచెం పరాకాష్ఠకే వెళ్తుంది. వీళ్ళ కృష్ణ భక్తి ఎట్లుంటుంది అంటే ఒక పరాకాష్ఠ. కృష్ణుడు జగద్గురు అని మనకు గీతోపదేశం చేసినారు. సో మీరు అది పట్టుకోవాల్సింది పట్టుకోకుండా మీరు అన్ని ఇట్లాంటి స్టోరీలు పట్టుకొని మీరు ఇప్పుడు కృష్ణుడికి ఏంటంటే వీళ్ళు ఒక రగ్గు కప్పడము, ఫుడ్ రోజు ఫుడ్, మళ్ళీ కృష్ణుడు కళ్ళుకి ఇట్లా అని ఆయనకి ఇట్లా మేకప్ చేసినట్టు చేయడము, అయ్యో ఏడుస్తున్నావా అని భావన కల్పించుకోవడం, అయ్యా నవ్వుతున్నావు నేను ఇచ్చింది హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు అని మాట్లాడడం. సో దిస్ ఆల్ సైకలాజికలీ డ్యామేజింగ్ ఇది. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్ సైకాలజీ ఇట్లాంటివి చేయడం. సో అలా చేస్తుంటే గురువుల పని ఏంటంటే గురువులు చెప్పాలి ఇది తప్పు అని. వీళ్ళ అత్యుత్సాహం ఏంటంటే వీళ్ళెవరు గురువుల దగ్గరికి వెళ్ళారు, ఎందుకంటే వీళ్ళకి అన్నీ తెలుసు కదా. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళేం ఖండించారు, చేసుకో నీ పిచ్చి నాకే, ఇప్పుడు ఆడు ఎంత పిచ్చోడైతే మనకు అంత డబ్బులు వస్తాయి. సో వాళ్ళేం ఖండించారు. సో వాళ్ళు చేయండి అంటారు, ఎందుకంటే వాళ్ళే అమ్ముతున్నారు ఇవన్నీ బొమ్మలు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ప్రతి ఇంట్లో నాకు తెలిసి ఇస్కాన్ వాళ్ళు అమ్ముతున్న భగవద్గీతనే ఉంది, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లో ఉంది, అవైలబిలిటీ ఉంది. మీ సజెషన్ పరంగా అంటే నాకు తెలిసి గీతా గోరఖ్పూర్ వాళ్ళ భగవద్గీత ఎక్సలెంట్ గా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చదువుతుంటే కాస్త నా మైండ్ కి కరెక్ట్ మనం విన్నది, అంటే నేను చిన్నప్పుడు విన్నది, మా నాన్నమ్మ చెప్పిన స్టోరీస్, మనం వింటున్న పురాణాలు, ఈ సత్సంగాలు కరెక్ట్ గా వస్తుంది. నాకు ఇది కొంత లింక్ కావట్లేదండి. మీరు చదివిన దాంట్లో ఏ బుక్స్ మీరు సజెస్ట్ చేస్తారు? భగవద్గీత కానీ భాగవతం కానీ. స్పెసిఫిక్ గా మీకు భగవద్గీత గురించి అడిగితే మనం భగవద్గీత కాంటెక్స్ట్ చూసుకుంటే 2nd చాప్టర్ లో నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం అంటే అర్జునుడు ఏమంటాడంటే నాకున్న బాధ నుంచి నన్ను ఏది బయటకు తెస్తా నేను చూడట్లేదు. రాజ్యం సురాణ అపిచాధిపత్యం అంటే ఈ లోకంలో అయినా స్వర్గలోకంలో అయినా, ఈ స్వర్గలోకంలో వైకుంఠం ఉంటుంది, వైకుంఠం కూడా నన్ను ఏడవైనా నాకేం ఒరిగేది లేదు, నా శోకం పోదు, నా బాధ పోదు. అప్పుడు ఏమంటారు, శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం, నిన్ని శిష్యుణ్ణి నాకు నేర్పి కృష్ణ నాకు నేర్పి అంటాడు. సో ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, నాకు బుక్ చెప్పాను అన్నట్లే, నేను ఏ బుక్ చదవాలి అని అడగలే. అర్జున ఈజ్ ఆస్కింగ్ టీచ్ మీ. సో మీకు కావాల్సింది ఒక గురువు, బుక్ కాదు. సో ఇప్పుడు ఎవరైతే బుక్ ఏది ఇస్తారో దట్ బుక్ రియలీ ఇట్స్ నాట్, మనం ఈ పాడ్కాస్ట్ క్లియర్ చెప్పినాం ఆ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది. ఇప్పుడు ఎక్కడైతే జ్ఞానం అనే పదం వస్తుందో అక్కడైనా భక్తి అని తీసేసుకుంటాడు. జ్ఞానం ని మీరు భక్తి అని ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు ఏ అన్నప్పుడు అది ఏనే అవుతుంది, బి ఎట్లయితుంది? ఇప్పుడు మంచినీళ్ళు అంటే ఫుడ్ తీసుకొస్తే అర్థం ఏంటి? అట్లా కదంటే నేను ఎందుకు అడుగుతానంటే ఎక్కడ సత్సంగకి వెళ్ళినా ఈ బుక్ తీసుకొని చెప్తున్నారు 100%. అది కరెక్ట్ కాదు, ఆ అప్రోచ్ కరెక్ట్ కాదు, ఆ బుక్ కరెక్ట్ కాదు. అండ్ వీళ్ళు ఇట్లా పంచి ఆ బుక్ ఉన్న ఒక వాల్యూ పోతుంది. ఇప్పుడు భగవద్గీత అనేది అంత ఆర్డినరీ శాస్త్రం కాదండి, దీన్ని శోకతరణం శాస్త్రం అంట. శోకతరణ శాస్త్రం అంటే అసలు మన బాధ, మన సంసారాన్ని ఎలా ముందుకెళ్ళాలి, దాటుకొని ఎలా ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఏది చూసుకున్నా లాస్ట్ కి జీవుడు కావాల్సింది ఏంటండి, ముక్తి. ఆ ముక్తిని ఎలా పొందాలని అందించే శాస్త్రం భగవద్గీత. అండ్ భగవద్గీతలో మీరు ఒకటి ఇంట్రెస్టింగ్ గమనిస్తే నిజంగానే వైకుంఠమే పోవాలని రాసి ఉంది అనుకోండి భగవద్గీతలో, అర్జునుడు ఏం చేయాలి, ఉపదేశం అయిపోయినాక హరే కృష్ణ జపం చేసుకొని చనిపోయినాక వైకుంఠం పోవాలి. కానీ భగవంతుడు శ్రీకృష్ణుడితో ఏమంటాడు, నష్టో మోహ, నష్టం వాటిగా నా కన్ఫ్యూజన్ వెళ్ళిపోయింది, నేను ముక్తుడని నేను చూస్తున్నా అని అంటాడు. సో బట్ అర్జునుడు ఏమి హరే కృష్ణ జపం చేయలే కదా, వార్ అయిపోయినాక అర్జునుడు వైకుంఠం ప్లాన్ చేసుకోలే కదా, అర్జునుడు జీవన్ముక్తుడైనాడు జ్ఞానం పొందాక. సో భగవద్గీత చదివాక ఇంకేం చేసేది ఉండదు, భగవద్గీత చదివితేనే దట్స్ ద ఎండ్, మనిషి ముక్తుడైపోతాడు. అదండి. ఇప్పుడు రీసెంట్ ఒకటి కొత్త విషయం వింటున్నాను, శ్రీకృష్ణ పరమాత్మకి 64 గుణాలు, విష్ణుమూర్తికి 62 గుణాలు, శ్రీరామచంద్రుడు 60 గుణాలే ఉన్నాయని అంటున్నారు. ఇదేంటంటే కొత్తగా, అంటే వాళ్ళు ఇట్లాంటి గ్రేడేషన్ తీసుకొచ్చి వీళ్ళు కృష్ణుడు సుప్రీం అని చూపించడానికి. ఇప్పుడు మనం ఎట్లుంటుంది అంటే మనం ఏమైనా చెప్పొచ్చు కానీ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు మనం ఏదైతే శాస్త్ర సమ్మతంగా శాస్త్ర ప్రామాణికంగా చెప్తే అది సమ్మతం. ఇప్పుడు మీకు కృష్ణుడు అంటే ఇష్టం అని యూ కెనాట్ ట్విస్ట్ వర్డ్స్ ఆఫ్ శాస్త్ర. ఇప్పుడు శాస్త్రాల్లో ఎక్కడ మనం విష్ణు కృష్ణుడు కింద ఉన్నాడని చెప్పలేదు. ఇప్పుడు శాస్త్రం ఏమంటుంది, విష్ణు అవతారాలు 10 అవతారాలు అని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా మనకు ఉన్న అన్ని దేవి దేవతల్లో సమ్హౌ దే ఫిట్ విత్ విష్ణుమూర్తి ఆర్ శివుడు. వాళ్ళు ఎవరు సమ్హౌ కనెక్టెడ్, వాళ్ళు భైరవ్ బాబా గాని, బటుక్ భైరవ్ గాని, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఇక్కడ అంతా శివుడు పరివారం, విష్ణుమూర్తి 10 అవతారాలు. సో అలా చెప్పారు. కానీ ఇప్పుడు మీరు కృష్ణుడు అక్కడ ఉన్నాడు, విష్ణుమూర్తి రీప్లేస్ గా చెప్పలే. ఇంకోటి వీళ్ళ థియరీ ఎట్లుంటది అంటే మీకు ఇందాక చెప్పినట్టు
కృష్ణుడు అవతారం ఫస్ట్ అవతారం బలరాముడు అట. బలరాముడా? అందుకే వీళ్ళు హరే కృష్ణ మహామంత్రం అని ఏదైతే చెప్తున్నారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అక్కడ రాముడిని వాళ్ళు బలరాముడికి తీసుకుంటున్నారు నిర్వచనంగా. బలరాముడి కింద ఎట్లా తీసుకుంటారండి అసలు? అదే షాకింగ్ అండి. నాకు మొన్న రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే బలరాముడు డైరెక్ట్ చైతన్య చరితామృతిలో ఆయన చెప్పారు, చైతన్య మహాప్రభు. ఇక్కడ రాముడు బలరాముడు. నేను అన్నాను మొత్తం భారతదేశంలో బలరాముడిని అవతారంగా ఏ గుడిలో కృష్ణుడికి ఈక్వల్ గా కూర్చోబెట్టారు. ఇప్పుడు దశావతారాల్లో టెంపుల్స్ చాలా దశావతారాలు కట్టారు. వారాహి స్వామి కానీ లేదా మత్స్య అవతారం కానీ ఉన్నాయి. ఎక్కడ బలరాముడు అవతారంగా బలరాముడు కూడా ఎక్కడ స్పెసిఫిక్ గా కట్టలేదు. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఇస్కాన్ వాళ్ళు ఇలా గౌడీయ వైష్ణవం దాని మీద బిల్డ్ అయి ఉన్నది ఫౌండేషన్. చాలా తప్పు కదండి ఇది. అసలు రాముడు అంటే అయోధ్య రాముడు అండి. మీరు పూజ చేసిన హరే రామ్ అంటే అయోధ్య రాముడు. అయితే నేను ఈ మాట అంటే వాళ్ళు ఎట్లా కౌంటర్ చేసినారంటే, ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, లేదు కృష్ణుడు రాముడు రెండు కృష్ణుడు గుణాలంట. నేను అన్నా అమ్మా ఇవన్నీ ఎక్కడ చెప్పారమ్మా, మీ థియరీ లేని, మీ బోగస్ థియరీ లేని ఏడికెళ్ళి పట్టుకొస్తారు ఇవన్నీ, మీ ఇండ్లలో మీ అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన మాటలు ఇవన్నీ, వాళ్ళని పోయి అడితే వాళ్ళు కట్టేసి కొడతారు మిమ్మల్ని. ఒక్క క్లారిటీ, ఇప్పుడు నేను రీసెంట్ గా వింటున్న అవసరం, ఎందుకంటే పొద్దున్నే 5:30 ప్రతి ఇంట్లో ఇంటున్న శ్లోకాలు స్టార్ట్ చేస్తారు కదా. మహామంత్రం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ప్రతి ఇంట్లో హరే కృష్ణ 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 హరే హరే అయితే చాంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది చేస్తే ఫలితమా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది ఫలితం ఇస్తుందా? ఒక్క క్లారిటీ అండి. ఎందుకంటే చాలా మంది సనాతన ధర్మం తప్పుదోవ పడుతుంది. ఇది కాదు, మనం రావాల్సింది ఫస్ట్ రామ మంత్రం తర్వాత కృష్ణ మంత్రం కదా. ఏది చదివితే ఫలితం, ఏది చదివితే ఫలితం, ఒక్కసారి నాకు క్లారిటీ అండి. వంశీ గారు, ఒకటి ఏంటంటే శాస్త్ర ప్రమాణికంగా ఏది ఉందో అది మనకి శాస్త్రం ఫలం చెప్తుంది దాని గురించి. ఇప్పుడు శాస్త్రం ఎన్నో స్తోత్రాలు వస్తాయి, మనకు అది ఫలితం ఇచ్చి తిడుతుంది. కానీ ఇప్పుడు మనం ఎవరో ఇన్వెంట్ చేసింది ఫలం ఏమి ఇస్తుంది అంటే మనం టెస్ట్ చేసి మన చేతులు కాల్చుకొని చూడాలి. సో ఇది మెయిన్ ప్రాబ్లం. మనకి ఏ శంకరాచార్యులు ఏ గురువులు వచ్చినా వాళ్ళు ఒకటే చెప్పారు ఏంటంటే, మీరు శాస్త్ర మంత్రాలని మార్చకండి, దాని వల్ల అనర్థాలు జరుగుతాయి, దాన్ని తట్టుకునే శక్తి మీకు ఉండదు. పర్ఫెక్ట్. ఇంట్లలో జరిగే డిఫరెన్స్ కూడా ఇదే అండి, నేను చెప్పేది అదే. ఇప్పుడు సరే మీరు ఈ మంత్రం లేదు, సరే ఎవరైనా తెలిసిన హరే రామ్ లేదా హరే కృష్ణ అనండి, ఏం పర్లేదు. కానీ ఈ శ్లోకాన్ని మీరు ఫస్ట్ కృష్ణుని తెచ్చి తర్వాత రాముడిని తేవడం తప్పు కదా. అండ్ అక్కడ రాముడే కాదు బలరాముడు అంటారు, అది ఇంకా పెద్ద తప్పు. అది తప్పండి. ఇంకొకటి అండి, అంటే మీరు బలరాముడిని రాముడి కంటే పైన చూస్తున్నారు. ఇప్పుడు మీరు లాజికల్ గా చెప్పండి, ఇప్పుడు కృష్ణుడు ఫస్ట్ అవతారం బలరాముడు, దాని తర్వాత వచ్చింది సంకర్షణ నుంచి వచ్చింది నారాయణుడు నుంచి వచ్చింది శ్రీ మహావిష్ణువు బ్రహ్మ మహేశ్వరుడు, వాళ్ళ నుంచి వచ్చింది అవతారాలు. వాళ్ళు ఏమంటారు, మా చైతన్య మహాప్రభు కూడా ఒక అవతారం అంటారు. అంటే మీరు ఏమందాలు తెలుసుకున్నారు అంటే రాముడు కంటే పైన బలరాముడు ఉన్నాడని. ఇదా అండి? నోట్ తో నవ్వరు జనాలు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే. అంటే బలరాముడు పైన రాముడు ఉన్నాడు మీరు అనుకుంటున్నారా? రామాయణం చెప్పిందా మనకి బలరాముడు పైన రాముడు ఉన్నాడని? పోనీ భాగవతం చెప్పిందా? ఏ శాస్త్రం చెప్పింది? ఇప్పుడు వీళ్ళు ఏమైనా అంటే ప్రతిదానికి భాగవతం పట్టుకొస్తారు. ఇది కూడా మీకు ఆన్సర్ ఇస్తా. గౌడీయ వైష్ణవం అనేది బెంగాల్ ఆరిజిన్ అండి. ఈ బెంగాల్ ఆరిజిన్ లో వీళ్ళ నుంచి మన భాగవతం వస్తుంది, పద్మపురాణం కూడా వస్తుంది. ఈ భాగవతం పద్మపురాణం ఈ రెండింటిలో వీళ్ళు మొత్తం వీళ్ళకి కావాల్సినవన్నీ వర్సెస్ యాడ్ చేసేసారు, చేంజెస్. వాళ్ళ భాగవతంలో 3 చాప్టర్లు, ఇక్కడ మన మొత్తం భారతదేశంలో లేనిది వీళ్ళ భాగవతంలో 3 చాప్టర్లు యాడ్ చేసి ఉన్నాయి, బ్రహ్మ సంహిత అని అది. సో వీళ్ళు కోట్ చేసేదంతా అదే, వీళ్ళ కోర్ ఫిలాసఫీ దాని నుంచి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏదైతే అబ్బాయి అమరేంద్ర ప్రభు అని అద్వైత ఇస్ బోగస్ అని అన్నాడు, ఈ అమోఘలీలా ప్రభు కూడా ఏమన్నాడు, అద్వైత ఇస్ బోగస్ అని అన్నాడు. వాళ్ళు ఏం స్టోరీ తెస్తారు, శ్రీ మహావిష్ణువు ఇంకా శివుడు అంట మాట్లాడుకుంటున్నారట. ఏం మాట్లాడుకుంటున్నారట, ఈయన శివుడికి చెప్తారంట, అసురులు ఎక్కువ అయిపోయినారు, నువ్వు పోయి ఒక మాయావాదం అనే ఒక బోగస్ ఫిలాసఫీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరికి నరకాన్ని తీసుకొచ్చాయి అని చెప్తారట. ఆ స్టోరీ వీళ్ళు యాడ్ చేశారు. ఆ స్టోరీ ట్రెడిషనల్ వైష్ణవం అంటే మాధ్వ వైష్ణవం, శ్రీ వైష్ణవం ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ మన గీతా ప్రెస్ భాగవతంలో ఇది లేదు, 3 చాప్టర్స్ లేవు. ఇప్పుడు ఇది మీ దగ్గర ప్రూఫ్ తో పాటు ఉంది, 100% ప్రూఫ్ ఉన్నది. మీకు అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను, పబ్లిష్ అనేదానికి ఫస్ట్ వీళ్ళు కామెంట్లు ఏమంటారంటే ఆయన చెప్పే తప్పు అని అంటారు. ఇప్పుడు మీరు ఇంత క్లియర్ గా చెప్తున్నారు కదా, గీతా గోరఖ్పూర్ ప్రెస్ కానీ దీనికి సంబంధించిన దాంట్లో లేదు, వీళ్ళు మధ్యలో అంటే వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు రాసిన దాంట్లో మాత్రం ఇది సృష్టించి 100%. ఇప్పుడు నేను ఇంకోటి మీకు 64 గుణాలు కృష్ణుడికి ఉన్నాయని, మన రాముడికి ఏమో 60, విష్ణువుకి 62 ఉన్నాయని, దీన్ని క్లియర్ గా మాధవ వైష్ణవం కొట్టివాడేస్తారు. మాధవ వైష్ణవం ఒప్పుకోదు ఇట్లాంటి చెత్త థియరీ. వాళ్ళు ఒకటే అంటారు శ్రీ మహావిష్ణువే మెయిన్, శ్రీ మహావిష్ణువు తర్వాతే ఆయన అవతారాలే అన్నాని. కానీ ఇట్లాంటి 64 గుణాలు 60 మన దగ్గర గుణాలు అన్నప్పుడు షోడశ కళా పురుష అని ఒకటి ఉన్నదండి. షోడశ కళా పురుష అంటే 16 కళలు ఈశ్వరుడివి అని చెప్పారు.
దాన్ని 64 కళలుగా కూడా మనం తీసుకోవచ్చు. కానీ అందులో కృష్ణ స్పెసిఫిక్ కాదు, అది అది విశ్వరూపం. అంటే సర్వతా వ్యాపించిన ఈశ్వరుడు ఒక డిస్క్రిప్షన్ అది, అంతేగాని కృష్ణుడు స్పెసిఫిక్ తీసుకోలేదు. అండ్ ఇంకోటి మనం స్టార్టింగ్ లో టచ్ చేసిన పాయింట్, స్త్రీలింగం అనేది జెండర్ జీవుడికి ఉందని, అది కూడా మాధవ వైష్ణవం ఒప్పుకోదు, శ్రీ వైష్ణవం ఒప్పుకోదు. జీవుడికి వాళ్ళు ఏమంటారు అంటే ఈ మాధవ వైష్ణవంలో గుణాలు అంటారు. అంటే ఇప్పుడు సత్వగుణ జీవులు ఉంటారు, తమో గుణ జీవులు ఉంటారు, రజోగుణ జీవులు, అది కూడా కాన్సెప్ట్, అది కూడా బేస్లెస్ కాన్సెప్ట్. బట్ దే డోంట్ యాక్సెప్ట్ దట్ ఆల్ జీవాస్ ఆర్ గోపీస్, అంటే వీళ్ళు గోపికలతో సమానం, కృష్ణుడు ఒకటే మేల్ అనే కాన్సెప్ట్ వాళ్ళు కొట్టి పడేస్తారు. సో చాలా బేస్ ఇది ప్రూఫ్స్ ఉన్నది. మీకు ఉడిపి మట్టే ప్రూఫ్ ఇస్తుంది. ఉడిపి మట్ట వీళ్ళకి రాసిన లెటర్స్ ఉన్నాయండి, ఓపెన్ ప్రెస్ రిలీజ్, మీరు ఆపండి మీ చెత్త థియరీలు స్ప్రెడ్ చేద్దాం తప్పని. అవునులేండి, అవును. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే అందరు తోడుదొంగలు. ఎందుకంటే ఇప్పుడు అద్వైతాన్ని తిడుతురు కదా, అవును, అందరికి హ్యాపీనెస్, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తిట్టండి, మన శంకరాచార్య తిడుతున్నారు, తిట్టండి అని వదిలేస్తారు. ఈ ఇస్కాన్ సంబంధించిన దాంట్లో కూడా నేను ఇప్పుడు 2 గ్రూప్స్ గా చూస్తున్నాను. ఇస్కాన్ లో కూడా జీబీసీ అని ఒకటి, వీళ్ళని సపరేట్ గానీ, అంటే వీళ్ళలో ఏది డిఫరెన్స్ వచ్చిందండి? వీళ్ళకి ఏది ఒప్పుకోవట్లేదు వీళ్ళు. ఇప్పుడు ఇస్కాన్ ఫౌండర్ శ్రీలా ప్రభుపాద్ అండి. ఎస్, ఆయన ఓల్డ్ ఏజ్ లో ఆయనకి ఎట్లా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే మనకు తెలియదు. ఆయన సరిగా నిద్రపోయేవాడు కూడా కాదని మనం విన్నాం. 3:30 మార్నింగ్ భగవద్గీత రాశాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆయనకి కొంచెం ఇట్లా పర్వర్టెడ్ మైండ్ సెట్ ఉండదు. ఎట్లా అంటే ఇట్లా శాస్త్రాన్ని వక్రీకరించడం, భగవద్గీతలో చాలా వక్రీకరించారు. ఇట్లానే మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ఇలా వక్రీకరించారు. సో ఆయన ఈ ఆర్గనైజేషన్ సెటప్ చేసారు. సో ఆయన యూఎస్ పోయిండు. యూఎస్ అంటే ఇక్కడ ఇండియాలో ఆథెంటిసిటీ వచ్చేస్తుంది. మీరు అన్నారు కదా ఎందుకు యూఎస్ ఉరుకుతురు వీళ్ళంతా. ఒక్కోసారి యూఎస్ పోతే ఈయన స్వామి వివేకానంద తిడితే ఈయన కూడా ఫేమస్ అవుతాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేమ్ అవ్వాలంటే ఒకరు ఫేమస్ తిట్టడం, ఇది అప్పటి నుంచి కూడా ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు కూడా ఏంది, ఆది శంకరాచార్యం తిడితే ఫేమస్ అయిపోతాం, తిడతారు ఆది శంకరాచార్యం. సో ఇది కూడా అంతే. సో ఆయన అట్లా తిట్టి ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అయిపోయినాక ఏముంటది, ఒక గ్రూప్స్ గా డివైడ్ అయినాయి. ఒక గ్రూప్ ఏంటంటే వెస్టర్నర్స్ గ్రూప్, అంటే వైట్ పీపుల్ గ్రూప్ ఒకటి తయారైంది. ఇండియన్స్ ఒక గ్రూప్ తయారైంది. ఇందులో ఏమైంది, శ్రీలా ప్రభుపాద్ చనిపోయినాక వాళ్ళ ఫ్యామిలీ ఏమో కేసు వేసింది. ఎందుకంటే వాళ్ళ కొడుకులు, ఇప్పుడు ఈయన ఇది ఇంత వేసాడండి, ఈయనకు ఫ్యామిలీ ఉన్నది, పూర్వాశ్రమం ఫ్యామిలీ ఉన్నది. దాని తర్వాత సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. సో మాకు కూడా రైట్ ఉంటుంది అని వాళ్ళు అడిగారు, మాకు కూడా కావాలి. అక్కడ కూడా పెద్ద కేసు అయింది, వాళ్ళకి ₹1 రాకుండా చేశారు. ఆ ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఆయన కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఆయన పిల్లలు మనవాళ్ళు ఏం చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ 2 గ్రూప్స్ అయితే విడిపోయాయి. ఒక గ్రూప్ ఏమో గ్లోబల్ వాడీ కమిటీ, ఇస్కాన్ జీబీసీ అంటారు. ఇది మాయాపూర్ జీబీసీ మాయాపూర్ అంటారు. ఈ మాయాపూర్ లో వీళ్ళు ఆపరేట్ చేస్తారు. సో ఉన్న 90% ఇస్కాన్ అన్ని వీళ్ళవే, జీబీసీ. సో జీబీసీ విల్ డిసైడ్ ఎవడెక్కడ ఉండాలి, ఫండ్స్ ఎట్లా ఏం అవ్వాలి. సో ఇప్పుడు రాజీవ్ దీక్షిత్ అనే వ్యక్తి ఓపెన్ గా ఎక్స్పోజ్ ఏం చేసినంటే, ఇస్కాన్ జీబీసీ ఎట్లయితే ఫండ్స్ ఇండియా నుంచి ట్యాక్స్ ఎగ్జామ్షన్, ఎందుకంటే నాన్ ప్రాఫిట్ కదా, నాన్ ప్రాఫిట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉన్నది. వీళ్ళు ఫ్రీగా ట్యాక్స్ ఫ్రీ పైసలన్నీ వీళ్ళు ఆడ తీసుకుపోతారు, యూఎస్ కి తీసుకుపోతారు అనే ఒకటి ఇది ఉన్నది. సో కోల్గేట్ అనే కంపెనీ, టూత్ పేస్ట్ కంపెనీ, వాళ్ళు అంటారు కోల్గేట్ టూత్ పేస్ట్ కంపెనీకి ఉన్నంత ఆదాయం ఇస్కాన్ ట్యాక్స్ ఫ్రీ మనీ ఇండియా నుంచి బయట తీసుకుపోతారని అనే మాట ఎక్స్పోజ్ చేసిన విత్ ప్రూఫ్స్. ఓ మై గాడ్, అంటే కొన్ని క్రోర్స్, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎవ్రీ ఇయర్. మీరు ఇస్కాన్ వాళ్ళు ఒక చిన్న లైక్ మీరు తీసుకుంటే ఇస్కాన్ ఒక చిన్న లైక్ బెంగళూరు ఇస్కాన్ ఉందండి. బెంగళూరు ఇస్కాన్ ఎర్నింగ్ 5,000 crores ఉంటుంది దగ్గర ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు ఈ బెంగళూరు ఇస్కాన్ హస్ బికమ్ అ వెరీ ప్రూఫ్ తో చూపించారు ఇది. ప్రూఫ్స్. ఇప్పుడు బెంగళూరు ఇస్కాన్ ఇస్ అ వెరీ బిగ్ ఎర్నర్, అంటే హ్యూజ్ కలెక్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ బెంగళూరు ఇస్కాన్ ని వాళ్ళు స్థాపించిన ఒక ఆయన. సో ఎవ్రీ టెంపుల్ నిలవాలంటే ఆ జనాలు కష్టపడతారు. ఇప్పుడు కష్టపడిన వ్యక్తిని వాళ్ళు జరిపేద్దాం అనుకున్నారు ఈ జీబీసీ అనే ఆర్గనైజేషన్. ఇప్పుడు కాదు, లైక్ 20 years బ్యాక్. ఆయన పేరు మధు పండిత్. ఆయన జరిపేద్దాం అనుకుంటే ఆయన అన్నాడు, నేను ఫండ్స్ తెచ్చా, నేను కట్టించాను, మొత్తం నా ఆశ్రమం ఉన్నది, మీదేమున్నది అని హీ టుక్. అండ్ వీళ్ళది ఒక రిత్విక్ సంప్రదాయం అని ఒకటి వస్తుంది. సో 2 groups విడిపోయినాయి కదా. ఆ ఇండియన్ గ్రూప్ ఏమో రిత్విక్ సంప్రదాయం. సో వాళ్ళు ఏమంటారు అంటే, మనకు శ్రీలా ప్రభుపాద్ తర్వాత ఆయన ఎవరిని అపాయింట్ చేయలేదు, సో మనకు ఆయననే దీక్ష ఇచ్చే అర్హత ఉంటుంది, మీ ఎవరికి అర్హత ఉండదు, మనం అందరం రిత్విక్. సో వీళ్ళందరూ దాస్ అని పెట్టుకుంటారు. ఈ జీబీసీ వాళ్ళందరూ ప్రభు అని పెట్టుకుంటారు. అందుకే అమరేంద్ర ప్రభు, అమోఘ్లీల ప్రభు, వీళ్ళందరూ ప్రభులు. అమోఘ్లీల ప్రభు. ఇప్పుడు మాయాపూర్ అదే ఈ జీబీసీ వాళ్ళు ప్రభువులు అనమాట. ఈ బెంగళూరు వాళ్ళేమో దాస్. సో వీళ్ళు రిత్విక్ సిస్టమ్ ఫాలో అవుతారు. దీంట్లో ఎవరు బెటర్ అంటారు? బెటర్ ఇద్దరు తోడుదొంగలు, బెటర్ కాదు. కాకపోతే వీళ్ళ ఫైట్ ఎట్లా అంటే, ఇప్పుడు మధు పండిత్ గారి ఫైట్ కొంచెం ఆథెంటిక్ ఫైట్ అంటే నేను. ఎందుకంటే ఆయన వీళ్ళ జరిగే అక్రమాలని అరిగట్టడానికి ఆయన కోర్టు కేసు కొట్లాడి ఆయన సుప్రీం కోర్టులో మొన్న గెలిచిన కేసు.
ఓకే సేయింగ్ దట్ బాంబే ఇస్కాన్, జీబీసీ ఇస్కాన్ కి బెంగళూరు ఇస్కాన్ లో రైట్ లేదని. ఇప్పుడు ఇలా బెంగళూరు ఇస్కాన్ ఎందుకు కావాలంటే బెంగళూరు ఇస్కాన్ కి సుధామూర్తి గారు ఫండింగ్ ఉంది, అక్షయ్ పాత్ర కూడా బెంగళూరు ఇస్కాన్. అండ్ బెంగళూరు ఇస్కాన్ వాళ్ళు బెంగళూరులో ఒక పెద్ద ఇస్కాన్ టవర్ కట్టినారు. అవును, ఎంత పెద్ద కట్టినా అంత పెద్ద కట్టి. సో హ్యూజ్ ఉన్నారు. అండ్ బెంగళూరు ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ కూడా బంజారా హిల్స్ లో గోల్డెన్ టెంపుల్ ఉన్నది. అయ్యో మీరు ఎక్కడ పోతున్నారండి బాబు, నేను ఒకటి చెప్తా. నేను ఇంకొకటి కూడా ఇక్కడ మీరు అన్నారు కదా టెంపుల్ కి వెళ్ళినా, నరసింహస్వామి టెంపుల్ మన ఇస్కాన్ వాళ్ళ ఎగ్జాక్ట్లీ అదే గోల్డెన్ టెంపుల్. టెంపుల్ కి వెళ్తే టూర్ ప్యాకేజ్ ఉంది. టూర్ ప్యాకేజ్ లో షోన్ లాట్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను వెంటనే మా అత్తగారు, నా వైఫ్ వాళ్ళ మా మదర్కి వాళ్ళు ఉండేసి, పోండి అత్తమ్మ మంచి టూర్ ప్యాకేజ్, దే విల్ షో ఎవ్రీ టెంపుల్. పక్కన వేరే అతను వచ్చిన అతను ఈ వాజ్ సంథింగ్ అదర్, ఈ ఫేస్ ఇట్ సిమ్స్. వెళ్ళొచ్చానండి ఆ టూర్కి. వాళ్ళు కృష్ణుడి టెంపుల్, ఇస్కాన్కి సంబంధించిన టెంపుల్ తప్ప వేరే టెంపుల్ తీసుకుపోరు. పక్కన శివుడు గుడి ఉంది కదా, వెళ్ళి దండం పెట్టుకొని వస్తా అంటే కూడా ఆ టెంపుల్ కూడా నో పర్మిషన్ లేదు, మన తొందరగా వెళ్ళాలని చెప్పి తీసుకెళ్లారండి. వేరే అదర్ గాడ్ ని కనీసం దండం కూడా పెట్టుకొని ఇవ్వలేదు అన్న. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఖాళీ ఆ టెంపుల్స్ వెళ్ళి శివ అనే పదం వాడితేనే వాళ్ళు మనల్ని ఒక అసురు లెక్క చూస్తారండి. ఒక ఆయన పోయి పాపం మీ దగ్గర విభూతి ఉందా అని అడితే ఆయన అన్నట్ట పోయి శ్మశానం ఉంటారు తీసుకో అని చెప్పానంట. ఏమన్నా ఒక భక్తుడు చెప్పి ఎంత బాధపడ్డాడు అంటే ఇట్లా చెప్తున్నారంటే ఆయన ఇంకోసారి నేను ఇసుకొని రానని చెప్పినట్టు. అంటే ఇట్లుంటదండి వాళ్ళు హర్ట్ చేసేది. ఎవరు అట్లా ఒకరినొకరు హర్ట్ చేసుకుంటే సనాతన ధర్మం విడిపోతుంది. ఇప్పుడు ఈ వైష్ణవిజం అనే పదం వాడితే కూడా సనాతన ధర్మం విడిపోవడానికే దారితీస్తుంది. ఆల్రెడీ మనం వర్ణం ద్వారా చాలా విడిపోయాం ఈ వర్ణ వ్యవస్థ వల్ల. అవును, పొలిటికల్ గా పొలిటికల్ గా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు మన డివైడ్. ఇప్పుడు వీళ్ళు వైష్ణవం అనే డివైడ్ పట్టుకోవచ్చు. ఇప్పుడు శైవం లేదు, వైష్ణవ వర్సెస్ హిందూ అయిపోయింది ఇక్కడ. కరెక్ట్. ఇప్పుడు హిందూ మన ఇండియాలో మనం నేర్చుకున్న అన్నింటికి విరుద్ధంగా వీళ్ళు తీసుకొస్తే డివైడ్ అయిపోయి వచ్చేసింది. ఇప్పుడు రామాయణంలో క్లియర్ గా రాముడు ప్రతిష్ఠ చేసిన రామేశ్వరం అంటే వీళ్ళు రాముడికి బ్రహ్మత్య పాతకం చుట్టుకుంటారు, అందుకే తప్పు అంటారు. అరే నీకు అనిపించింది అయితే తప్పైతే శాస్త్రాన్ని కొట్టేస్తారా మీరు? అక్కడ స్కంద పురాణంలో ప్రమాణం ఉన్నది, మళ్ళా పద్మ పురాణంలో ప్రమాణం ఉంది, వాల్మీకి రామాయణంలో ప్రమాణం ఉన్నది. ఇంకా నువ్వు శాస్త్రం ఎట్లా కొట్టేస్తాం అంటే మళ్ళీ పాపం ఎట్లా వస్తుంది? ఇప్పుడు అవతారం తీసుకున్నాడు విష్ణు పాపం ఉండదు. అవతారం తీసుకుంటే అవతారం బట్టి వాళ్ళు ఏమి అనుభవించాలో అనుభవిస్తారు. ఇప్పుడు రాముడు కూడా సీతమ్మ వారిని అపహరణ చేసినప్పుడు బాధపడ్డాడు, మళ్ళీ విష్ణువే కదా, బాధపడకూడదు కదా. అట్లా అది లాజిక్ పనికిరాదు, అది ఒక వేస్ట్ లాజిక్, అంటే ఇమ్మెచ్యూర్ లాజిక్ అంటారు. ఇప్పుడు సేమ్ మనం ఇక్కడ మహాభారతంలో కూడా గాంధారి యుద్ధం అయిపోయాక కురుక్షేత్రానికి వచ్చి చూస్తే 100 కొడుకులు చనిపోయారు కౌరవ్. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ శాపం ఇస్తుంది, నీ యాదవ వంశం నాశనం అవుతుంది, యదు వంశం నాశనం అయిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మ సరే అవని అన్నాడు. అలానే చూసుకుంటే యదు వంశంలో వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారు, మొత్తం నాశనం అయిపోయింది యదు వంశం. మళ్ళీ ఇప్పుడు శ్రీకృష్ణుడు పాపం ముడుచుకోలేదా? మీరు చెప్పండి. అదే అండి, ఇప్పుడు వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు రాసిన దాంట్లో నేను ఇంకొక పాయింట్ కూడా వేరే అతను కూడా చెప్పినారు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ దైవికాన్ని పూజ చేసుకొని, క్షేత్రపాలకుడికి పూజ చేసుకొని, గురుభ్యోనో గురు పత్యోభ్యో నమః అని కూడా వీళ్ళు పూజ చేసుకొని వెళ్ళారంట. 100% దీనికి మనకు శాస్త్రంలో ప్రమాణం. మళ్ళీ వీళ్ళు ఎందుకు అదర్ గాడ్స్ ని తీసేసి ఓన్లీ ఇదే ఎందుకు? అందుకే మనం వాళ్ళని కల్ట్ అంటాం, వాళ్ళని సనాతన ధర్మం మనం. వాళ్ళని అంటే మనం కల్ట్ అని అంటున్నాం. కల్ట్ కి ఒక రిచువల్స్ ఉంటాయి, కల్ట్ రిచువల్స్ అంటారు. ఇప్పుడు సనాతన ధర్మంలో వర్ణాశ్రమం ప్రకారం ధర్మాలు ఉన్నాయి, పురుషార్థం ప్రకారం ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు మోక్షం కావాలనుకోండి, నన్ను అగ్నిహోత్రం చేయమని శాస్త్రం. మోక్షం కావాలంటే సన్యాసం తీసుకుంటే. సో ధర్మం ఏ ఆశ్రమము ఏ పురుషార్థం బట్టి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు చెప్పబడ్డాయి. సో ఇప్పుడు కల్ట్ ఇచ్చినాం అనుకోండి, కల్ట్ ఏం చేస్తా అంటే ఇవన్నీ బ్రేక్ చేసేస్తుంది. ఇవన్నీ బ్రేక్ చేసి మా ఆర్గనైజేషన్ హెడ్ చెప్పాడు మీరు ఇది చేయండి, మనం ఇది ఫాలో అవుదాం. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సర్వైవల్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాడు అనుకోండి, మనకు సర్వైవ్ అవ్వాలి ఉంటుంది. ఆర్గనైజేషన్లో క్యాడర్ ఉంటుంది, మనం కూడా క్యాడర్ ఎదగాలి. సేమ్ పార్టీలు ఎట్లుంటుంది అండి, పొలిటికల్ పార్టీలు అట్లనే సేమ్ ఇందులో కూడా అదే నడుస్తుంది. సో దిస్ ఇస్ వాట్ అల్యూర్స్ దెమ్ టు కీప్ దెమ్ గోయింగ్. అరే మనం కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ కి ఇన్ఛార్జ్ అయిపోతే లైక్ వీల్ బి సో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఉంటుంది. సో వీళ్ళు ఎంత కలెక్షన్ పట్టుకొస్తే మీకు అందులో ఇంత తీసుకోండి, మీరు మీ ఖర్చులకు మీరు పెట్టుకొని మా కలెక్షన్ ఇచ్చాను అంటారు. సో క్లీన్ MLM మోడల్ ఇది. ఇదేం మనం తెలియని విషయం ఏం కాదు. అంటే వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ నాకు ఆస్కింగ్, అక్షయ పాత్ర చాలా మందికి ఫీడ్ చేస్తుంది అంటే ఇస్కాన్ వాళ్ళు ఏ మంచి పని చేయట్లేదా? ఏమైనా చేస్తున్నా? మీరు చాలా కరెక్ట్ మాట మాట్లాడారండి. అక్షయ పాత్ర అనేది ఒక వెరీ బ్యూటిఫుల్ స్కీమ్. దీన్ని మేమేం ఖండియట్లేదు. వాళ్ళు గోశాలను నడిపిస్తారు. మై ఫ్యామిలీ మేమే 75 ఆవులను నడిపిస్తాం. మేము వితౌట్ డొనేషన్, వితౌట్ టేకింగ్ మిల్క్ ఫ్రమ్ ద కౌస్, వి ఫీడ్ ద కౌస్.
ప్లీజ్. సో ఎవ్రీ మంత్ we incur around 2 lakhs expenditure. So we take care of. ఇప్పుడు 2005 నుంచి మా నాన్న చేస్తున్నారు ఈ పని. ఎక్సలెంట్ వర్క్ అండి. మా ల్యాండ్ లోనే మేము పెట్టి చేస్తాం. సో ఇప్పుడు ఇవి చేస్తున్నాం, అందరు చేస్తారండి. మేము ఏ ఆర్గనైజేషన్ చేయట్లేదు అని అనట్లేదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. సో ఇక్కడ సనాతన ధర్మం అనేది ఒక పెద్ద హ్యూజ్ స్పెక్ట్రమ్ లా చూడాలండి. ఈ స్పెక్ట్రమ్ లేదంటే వన్ సైడ్ ఆర్థోడాక్స్ ఉంటుంది. ఆర్థోడాక్స్ అంటే ఇట్లా ట్రెడిషన్, రూల్స్, పట్టింపులు, ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళు ఉంటారు. ఇంకో సైడ్ ఎవరు ఉంటారు అంటే మోడర్న్ డే వర్షిపర్స్ ఉంటారు, లైక్ ఇస్కాన్ డివోటీస్. ఇస్కాన్ వర్షిప్ మోడర్న్ వర్షిప్, దీనికి మన పెద్ద శాస్త్ర ప్రామాణికం ఏడున్నది. ఇప్పుడు లైక్ ఈవెన్ ఈషా తీసుకోండి, ఈ వర్షిప్ ఎక్కడ ఉన్నది అని క్వశ్చన్ చేసేది కాదు, వాళ్ళు వర్షిప్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఆస్థ పెట్టుకుని వర్షిప్ చేస్తారో మనం యాక్సెప్ట్ చేస్తాం, సరే. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్ చెప్పినారు, ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం యజంతే అవిధిపూర్వకం తేతు మామేవ యజంతే అని చెప్పిన. అంటే ఎవరు ఏ రూపంలో దేని వర్షిప్ చేసినా, ఒక ఏ ఫామ్ అయినా అవ్వనియండి, అది నాకే వస్తుందని చెప్పినారు క్లియర్ గా, పరమేశ్వరుడికే చెందుతుంది అని. ఎందుకంటే అన్ని ఆకారాలు పరమేశ్వరుడు ఆకారాలు. సో భగవాన్ కృష్ణ ఇస్ నాట్ సేయింగ్ దట్ నువ్వు నా ఆకారం తప్ప నువ్వు ఎవరు పూజ చేసినా తప్పని ఏం చెప్పలే, అన్ని వ్యాలిడే. సో ఇక్కడ మోడర్న్ వర్షిప్ లో సాయిబాబా కూడా వస్తారు, ఈషా వస్తుంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది, ఇస్కాన్ వస్తుంది, అందరు వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళేం సనాతన ధర్మం కాదు అనట్లేదు, వాళ్ళే సనాతన ధర్మం అనట్లేదు. కొంతమంది పీఠాధిపతులు ఆ మాటలు కూడా మాట్లాడతారు, మీరు వాది హిందువులు కాదు, మీరు దొబ్బేయండి, మీకు టెంపుల్స్ కొట్టేస్తాం, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడాలి. సో వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ యాజ్ వన్ హిందూ. అది మన అందరం హిందువులం గర్వంగా చెప్పుకుందాం, అంతేగాని మేము వైష్ణవులము, మేము ఇస్కాను, మేము ఈషా, అది కాదు. అందరు మంచి. ఇప్పుడు ఆర్గనైజేషన్ వాట్ దే కెన్ గివ్, దే కెన్ ఓన్లీ కెన్ గివ్. ఇప్పుడు ఆర్గనైజేషన్ వల్ల సత్సంగం వస్తుందండి, అది చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఆశ్రమంలో 4 ఏళ్ళు ఉండి నేను చూసి నేర్చుకున్న వ్యక్తిని. నాకు తెలుసు సత్సంగం ఏదైతే సత్సంగం ఇస్తుందో మనం ఇండివిజువల్ గా ఏమి రాదు. సత్సంగం అంటే నలుగురు కలిసి ఒక గోల్ కోసం, ఒక ఆధ్యాత్మిక గమ్యం కోసం మనం ముందుకెళ్తున్నప్పుడు దాని శక్తి అలాగ ఉంటుంది. సో ఆ మనోబలం అనేది సత్సంగం ఇస్తుంది. సో వీళ్ళందరికీ అదే. ఇప్పుడు మనం ఇస్కాన్ ఏమంటే వాళ్ళు బాధపడేది ఏంటంటే, అరే మేము ఇంత చేస్తున్నాం, మేము ఇంత మంచి పనులు చేస్తున్నాం, దాన్ని ఎట్లా ఖండిస్తున్నాం. మేము మంచిది ఖండియట్లేదు. ఇప్పుడు సిద్ధాంత పరంగా మీ ఫౌండర్ కొన్ని తప్పులు చేశారు, అది మీరు ఇప్పుడు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి, యూట్యూబ్ అనే మీడియం దొరికినప్పటి నుంచి, ఇప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయిందండి ఇది ఇష్యూ, 2020 నుంచి 25 వరకు నోటికి వచ్చిన చెత్త అంతా మాట్లాడారు. యూట్యూబ్ మొత్తం శివద్వేషం నింపేశారు. ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్ ఒకలే కాదు, ఇక్కడ చూసుకుంటే శ్రీ వైష్ణవులు అట్లా చేస్తారు, అక్కడ మాధవ వైష్ణవులు అట్లా చేస్తారు, మధ్వాస్ కూడా శివద్వేషం మొత్తం. ఎక్కడ చూసినా శివద్వేషం, మీ థియరీలు. మాధవాస్ ఎట్లా అంటే శంకరాచార్య మేము ఎప్పుడు ఓడించేసాం, వీళ్ళంటే శంకరాచార్యని ఓడించారంట. 1000 తేడా ఉంటుంది మాధవాచార్య శంకరాచార్య ఎప్పుడు ఓడించారండి? అద్వైత సిద్ధాంతాన్ని ఎప్పుడో ఖండించేసాం మేము. మీరెవరు ఖండించడానికి? అద్వైతం అనేది శృతి మతం, వేద మతం. ఇస్కాన్ వచ్చి మర్జింగ్ ఇంటూ బ్రహ్మన్, వి డోంట్ లైక్ మర్జింగ్ ఇంటూ బ్రహ్మన్. నీకు ఎవడరా, నీ లైక్ డిస్లైక్ ఎవరికి కావాలి? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి, ఇది గీత పరమాత్మ వచనం, భగవద్గీతలో. బ్రహ్మభూత అంటే నువ్వు బ్రహ్మని పొందాక, నువ్వు బ్రహ్మ అయిపోయి ప్రసన్నాత్మ, నువ్వు ప్రసన్నుడు అవుతావు. నశోచతి, ఇక నీకు శోకం ఉండదు, నీకు బాధ ఉండదని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. దీన్ని నువ్వు ఖండిస్తావా? మర్జింగ్ ఇంటూ బ్రహ్మ అంటే ఏది మజాగా అవుతుందా? ఇక్కడ సిద్ధాంతం అంటే ఏంటి? హేళనా? మేము చేయలేకనా మీ సిద్ధాంత హేళన? కృష్ణుడేమో మొగుడు అనుకుంటారు, మొగుడు అని ఏ శాస్త్రం చెప్పింది? అహం బీజ ప్రద పిత, నేను పరం పిత అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. నన్ను మొగుడుగా చూడని చెప్పారా కృష్ణ పరమాత్మ? నన్ను లవర్ గా చూడని చెప్పారా? మేము హేళన చేయలేకనా మీ సిద్ధాంతాన్ని? అంటే ఇప్పుడు ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి జరుగుతున్న మంచి పని, సో మంచి ఇస్కాన్ చేస్తుందండి, ఈషా చేస్తుంది, అందరు చేస్తున్నారండి మంచి. అంటే నాకేం ఇప్పుడు మీరు అడుగుతారు నేను ఇస్కాన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నా సిద్ధాంతం అది. నేను ఒక వేదాంత ఆచార్య, నేను నేర్పించేటోను. సో నా సబ్జెక్ట్ భగవద్గీత. మీరు నా సబ్జెక్ట్ గురించి ఎంత తప్పుడు ప్రచారాలు చేశారనే దాని నుంచి నేను ఖండించడానికి నా వాయిస్ రైజ్ చేస్తా. ఐ డోంట్ గెట్ ఇన్ టు అనావశ్య టాపిక్స్. అనావశ్య అంటే ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తుంది, నాకు అవసరం లేని టాపిక్స్. వాళ్ళు సిద్ధాంత పరంగా ఏ రోజైతే మాట్లాడతారో ఆ రోజు నేను వాయిస్ అవుట్ చేస్తాను. వాళ్ళు భగవద్గీత ఇది అని తప్పు చెప్తే నేను మాట్లాడతాను. ఇప్పుడు నేనేంటి ఇట్లా ఐఎమ్ నాట్ లైక్ లోన్. ఇప్పుడు నేను ఇష్టం వచ్చిన అందరినీ ఖండించడం నా అంత టైం కూడా లేదు. మెయిన్ భగవద్గీత. సో భగవద్గీత వదిలేస్తే, ఇప్పుడు భగవద్గీతని కొంచెంసేపు సిద్ధాంతం పక్కన పెడదాం. వాళ్ళు చేసేది మంచిది కాదంటే మంచిగా చేస్తారు. ఇప్పుడు జపం చేస్తారండి, ఇప్పుడు ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం. ఇప్పుడు వాళ్ళు మంత్రం తిప్పి చెప్తారు, బట్ స్టిల్ అది మంచి కాదని అన్నాం కదా. ఇప్పుడు వాడేమి అక్కడ గుట్కా తినట్లేదు,
అక్కడేం మందు తాగట్లేదు. సో ఆడు కూర్చొని ఏదో నామం పెట్టుకొని ఏదో చేస్తున్నాడు, శుద్ధిగా కూర్చొని చేస్తున్నాడు. సో అది చెడ్డ కర్మ అనట్లేదు నేను. బట్ మీరు ఎప్పుడైతే ఇఫ్ యూ థింక్ యు ఆర్ అబౌవ్ శాస్త్ర, దట్ ఈస్ వెన్ వి వాయిస్. అది ఒకటి పాయింట్స్. ఇప్పుడు అందరితో విభేదాలు ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు ఇద్దరు పొలిటీషియన్స్ కూడా కొట్టుకొని వస్తుంటే వాళ్ళకి విభేదం ఏముంటుంది? పార్టీ. ఆ పార్టీని పక్కకు తీస్తే విభేదం ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. సిద్ధాంతం వదిలేస్తే అందరం హిందువులమే. నేను ఏమంటున్నా, ఈరోజు సమాజానికి కావాల్సింది హిందువుల ఐక్యం. హిందువులు ఒకటి అవ్వాలి. మనలో మనం భేదం క్రియేట్ చేసుకోవద్దు. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేది హిందూ ధర్మం కాదు. ఒకటే దేవుడు, అన్ని దేవతా రూపాల్లో ఉన్నాడు. ఒకటే దేవుడు, ఒకటే ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. అందరిలో ఉన్నది ఈశ్వరుడే. అలా అని ఇప్పుడు భస్మం పెట్టుకునే వాళ్ళకి తక్కువ ఉంటాడు, మీ నామం పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ ఉంటాడు, మీరు ఏడ నుంచో దిగొచ్చారు, ఈ కాన్సెప్ట్ వదిలేసేయండి. అది ఇప్పుడు పనికిరాదు. మీ పూర్వాచార్యులు తప్పులు చేశారు. అప్పుడు శైవం వైష్ణవం కొట్టుకొని వచ్చారు. ఇప్పుడు లేని భేదం మళ్ళా రేపుతున్నారు. అది తప్పు. సో ఈ వచ్చే కాలానికి అది మంచిది కాదు. సనాతన ధర్మంలో ఎన్నో అనర్థాలు జరుగుతాయి ఇట్లాంటి భేదం వల్ల. దానికి మీరు నాంది పలుకుతున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడి. ఇవే వద్దని మనం ఇప్పుడు మన పోడ్కాస్ట్ మెయిన్ ఎజెండానే ఇదండి. ఎందుకంటే ఈ డిఫరెన్షియేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో డిఫరెన్షియేషన్ కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ఇతర మతానికి పోవడానికి కారణం మనమే చూపిస్తున్నట్టు. 100%. ఇప్పుడు మీరు సిద్ధాంత పరంగా కన్ఫ్యూజింగ్ దెమ్, రైట్? 100%. ఇప్పుడు నేను మాట్లాడతా అండి, మీ సిద్ధాంతాన్ని ఖండిస్తూ మీరు ఎవరికి వెపన్స్ ఇస్తున్నారు? మీరు ఇతర మతాలకు వెపన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు, రేపు వాళ్ళు అంటారు ఆదిశంకరాచార్య బోగస్, లేకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ తీసుకొని వైష్ణవులు బోగస్, వాళ్ళు కూడా అంటారు రేపు పొద్దున ఇమ్మీడియట్ గా చేంజ్ అయిపోతారు. అవును వీళ్ళంతా బోగస్, మేమే చాలా గొప్ప ఫిలాసఫీ మాది వెస్టర్న్ నుంచి వచ్చిందని వాళ్ళు కన్వర్ట్ అవుతారు. సో ఇప్పుడు అందుకే మనం బహిరంగంగా మీరు మాట్లాడొద్దు, నేను మాట్లాడదు. నేను ఇస్కాన్ వాళ్ళకి ఒకటే చెప్పానండి, మీరు అద్వైత ఆచార్యులని, మన సనాతన దేవి దేవతలని తిట్టిన వీడియోలు తీసేయండి. అది మంచిది కాదు. నేను నా వీడియోలు అన్ని తీసేస్తాను. మనకు మంచిది కాదు. నా పని ఉట్టి మిమ్మల్ని ఫోకస్ చేయను. నా పని కాదు. నాకు లైఫ్ లో నాకు ఇల్లు ఉన్నది, వైఫ్ ఉన్నది, నా 3 పిల్లలు ఉన్నారు, నా పనులు నాకుంటే నేను రోజు క్లాస్ చెప్తాను. సో నాకున్న వ్యాపకాలు నాకుంటాయి. అదే ఐ డోంట్ వాంట్ సే ద స్టేట్, అంటే స్టేట్ నేమ్ చెప్తానులేండి, ఆ డిస్ట్రిక్ట్ పేరు చెప్పను. అక్కడ ఎగ్జాంపుల్ మనకు వర్తిస్తుంది. ఇప్పుడు అక్కడ 3 కమ్యూనిటీస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కమ్యూనిటీ, 3. ద డామినేటింగ్ కమ్యూనిటీ వాజ్ హిందూ. సో దిస్ 2 పీపుల్, అంటే హిందూ కమ్యూనిటీని డామినేట్ చేయడానికి ముస్లిం కమ్యూనిటీకి క్రిస్టియన్ కమ్యూనిటీ సపోర్ట్ చేయలేదు. కానీ ఇట్ వాజ్ లాఫింగ్. హిందూస్ని ఖాళీ చేపిస్తున్నారు, చిన్న డిస్టిక్ నుంచి, ఊరు నుంచి ఖాళీ చేపిస్తుంటే క్రిస్టియన్స్ వారు ఎంజాయింగ్ ఇట్ చూసి, అమ్మయ్య ఖాళీ అయిపోయారు. నెక్స్ట్ ఏమైంది, ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఫుల్గా డామినేట్ అయిపోయి క్రిస్టియన్ కమ్యూనిటీ ఖాళీ చేపిస్తున్నారు. వాళ్ళకి సపోర్టే లేకుండా పోయిందండి. సపోర్ట్ లేకుండా పోయేటప్పుడు అప్పుడు ఆ క్రిస్టియన్ కమ్యూనిటీ పోయిన కొంత హిందూ కమ్యూనిటీని తీసుకొచ్చి మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుంది, లేదంటే మనం ముస్లిం చేతిలో దెబ్బతింటామని చెప్పేసి, ఇది కేరళలో జరిగిన ప్లేస్, యథార్థంగా జరిగింది. సేమ్ నేను చెప్పేది ఇది మనకు ఎందుకు వర్తిస్తుందంటే, సనాతన ధర్మంలో మనం డిఫరెన్స్ చేసుకుంటే, ఈయన లేడు మేమే ఉన్నాము అని కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి ఇతర మతాలకు మనది వరుస పోతే తర్వాత మన మీదనే వచ్చి పడతారు. మీకే దెబ్బ. అందరం కలిసిమెలిసిగా ఉంటే, యూనిటీ ఉంటేనే సనాతన ధర్మం నిలబడుతుంది, భారతదేశం నిలబడుతుంది. సనాతన ధర్మంలో పూజ చేసే వాళ్ళు ఉన్నారు, ధర్మంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పుకోకుండా బయటికి బహిరంగంగా చెప్పుకోకుండా. ఇప్పుడు ఉట్టి పూజలు చేసే వాళ్ళు హిందువులు కాదు, వీళ్ళు హిందువులు కాకుండా పోరు, అందరు హిందువులే. సో ఒక క్యాడర్, ఇప్పుడు సనాతన ధర్మంలో కూడా పూజ చేసే వాళ్ళు ఉంటారు, కర్మ సిద్ధాంతంతో ఉట్టి స్వకర్మ చేసేవాళ్ళు. ఎందుకంటే భగవద్గీత మొత్తం కర్మ సిద్ధాంతం గురించి చెప్తారు. స్వకర్మణా తమ అభ్యర్చ సిద్ధిం విందది మానవ. అంటే సర్వతా వ్యాపించున్న ఈశ్వరుకి ఎట్లా పూజ చేయాలంటే, పరమాత్మ అంటారు నువ్వు చేసే కర్మ చేసుకుంటావు, అదే నాకు అర్చన అంటారు. తమ్ అభ్యర్చ, అర్చన ఏంటి? స్వకర్మణ. సో కర్మ సిద్ధాంతం హయ్యర్. సో పూజా పునస్కారాలు, కర్మ సిద్ధాంతం, జ్ఞానం, ఇది ఒక హైరార్కీ ఉంది ధర్మంలో. సో నీకు నచ్చకపోతే నువ్వు ఈ కింద తీసుకొని పైన పెట్టేసి నేనే అట్లాంటి మూర్ఖ పనులకి ఆపాలమనం చేయడం. భగవద్గీతను పట్టుకుందాం, భగవద్గీతను పట్టుకుంటే హిందువులు ఐక్యంగా ముందుకెళ్తాం. ఇది అన్స్క్రిప్టెడ్ విత్ వంశీ. ఓకే, ఇప్పుడు మీకు వెంకటేష్ శకిలం గారు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ అంటే, ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే, నాకేం తప్పు అనిపించలేదు, ఎందుకంటే వెంకటేష్ శకిలం గారు ఏమన్నారంటే, నేను క్లియర్గా ప్రూఫ్తో పాటు మీకు ప్రూఫ్ చేస్తానని అన్నారు. సో కామెంట్లో మీకు లేదు వెంకటేష్ శకిలం గారు చెప్పిన దాంట్లో ఇది తప్పు ఉంది, ఇది కరెక్ట్ ఉంది అని అంటే, నెక్స్ట్ వెంకటేష్ గారితో నేను ఇంకొక ఎపిసోడ్ ఖచ్చితంగా చేస్తాను, ఇంకో పాడ్కాస్ట్ ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో వీల్ క్లియర్ ఆల్ ద డౌట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, బాయ్.
దిస్ ఈజ్ అన్స్క్రిప్టెడ్ విత్ వంశీ. థ్యాంక్ యూ.